బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం. తృతీయ స్కంధము. ఘట్టములు 1 ఉపోద్ఘాతము, 2 విదురుని తీర్థాగమనంబు, 3 యుద్ధవ దర్శనంబు, 4 కృష్ణాది నిర్యాణంబు, 5 మైత్రేయుని గనుగొనుట, 6 విదుర మైత్రేయ సంవాదంబు, 7 జగదుత్పత్తి లక్షణంబు, 8 మహదాదుల సంభవంబు, 9 మహదాదులు హరిస్తుతి, 10 విరాట్ విగ్రహ ప్రకారంబు. శ్రీమహిత వినుత దివిజస్తోమ యశస్సీమ రాజసోమ సుమేరుస్థేమ వినిర్జిత భార్గవరామ దశానన విరామ రఘుకుల రామ. తృతీయ స్కంధము. ఉపోద్ఘాతము. శ్రీరామ, శ్రీకరమైన మహిమ కలవాడా, దేవతలుచే సంస్తుతింపబడువాడా, దిగ్దిగంతాల వరకు వ్యాపించే యశస్సు కలవాడా, చంద్రుని వలె చల్లని పరిపాలన చేయువాడా, మేరునగ ధీరుడా, పరశురాముడంతటి వాని భంగపరిచిన సూరుడా, 10 తలల రావణాసురుని తుదముట్టించిన వీరాధ్యవీరుడా, రఘువంశోద్ధారక రామ, అవధరించు. మహనీయ గుణగరిష్ఠులుగు మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రునకు శుకయోగీంద్రుండు ఇట్లనియే. పురాణాలు సమస్తము చక్కగా వివరించడంలో విశిష్టమైన నేర్పు గల సూతమహర్షి ఉత్తమ గుణ సమేతులైన సౌనకాది మునీశ్వరులకు విసుకముని పరీక్ష నరేంద్రునికి ఇలా చెప్పసాగాడు అంటూ ఇలా చెప్పసాగాడు. పాండు నృపాలనందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్ భండన భూమిలో గెలిచి పాండుర శారద చంద్ర చంద్రికాఖండయజ ప్రసూన కలికావళి గౌరవ రాజ్యలక్ష్మి నుండొండలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండగన్. తృతీయ స్కంధము. విదురుని తీర్థాగమనంబు. పాండురాజు కుమారులైన ధర్మరాజు మున్నగువారు బాహువిక్రమంతో ధృతరాష్ట్రుని కొడుకులైన దుర్యోధనుడు మున్నగు కౌరవులను రణరంగంలో జయించారు. స్వచ్ఛమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండ కీర్తిని ఆర్జించారు. అలా యశస్సు అనే పూలమొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈ విధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలన సాగించారు. మనుజేంద్ర విదురుడంతగు మునువనమునకేగియచట మునిజనగేయున్ వినుత తపోధౌరేయున్ ఘనుననుపమ గుణ విధేయుగనే మైత్రేయున్. ఓ పరీక్షిన్మహారాజా, అంతకు ముందే అంటే మహాభారత యుద్ధం జరగటానికంటే ముందే విదురుడు అడవులకు వెళ్లాడు. అక్కడ మునులచే కీర్తింపబడేవాడు, ప్రశస్తమైన తపస్సులో పేరెన్నికగన్నవాడు, సాటిలేని మేటి గుణాలు కలిగి పొగడ తగినవాడు అయిన మైత్రేయుణ్ణి సందర్శించాడు. కనుగొని తత్పాదంబులు తన పాలము శోక మృక్కి తగనిట్లనియన్ మునివర సకల జగత్పావన చరితుడు కృష్ణుడఖిల వంద్యుండెలమిన్. అలా మైత్రేయుని దర్శించి ఆ మహాముని పాదాలపై తన నుదురు సోకేలా నమస్కారం చేసి విదురుడు ఇలా అన్నాడు. మునిశేఖరా, మైత్రేయ, సర్వలోకాలను పవిత్రము చేయు చరిత్ర కలవాడు, అందరిచేత పూజింపబడేవాడు అయిన శ్రీకృష్ణుడు మండిత తేజోనిధి అయి పాండవహితమతిని దూతభావంబున వేదండపురికేగి కురుకుల మండనుడగు ధార్తరాష్ట్రు
మందిరమునకు. తేజస్సు అనే నిధిని భూషణంగా కలిగినవాడే ఆ గోవిందుడు పాండవుల మేలు కోరి రాయబారి బాధ్యత స్వీకరించి హస్తినాపురానికి వెళ్లాడు. కౌరవ వంశాన్ని అలంకరించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని సౌధానికి చనగనొల్లక మద్గృహంబునకు భక్తవత్సలుండగు కృష్ణుండు వచ్చుటేమి. చనగనొల్లక మద్గృహంబునకు భక్తవత్సలుండగు కృష్ణుండు వచ్చుటేమి కథము. నాకది ఎరిగింపు కరుణతోడననుచు విదురుండు మైత్రేయునడిగే అనినా. భక్తుల ఎడవాత్సల్యపూరితుడు కృష్ణుడు దుర్యోధనుని ధామమునకు వెళ్లకుండా ప్రత్యేకంగా నా ఇంటికి దయచేశాడు. ఇట్లా రావడానికి కారణం ఏమిటి? దయచేసి ఇందులో ఉన్న రహస్యం నాకు విప్పి చెప్పు అని విదురుడు మైత్రేయుని అడిగాడు. వినివెరగంది పరీక్షిన్మనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్ మునికుల జలనిధి చంద్రున్ సునిశిత హరిభక్తి సాంద్రు శుకయోగీంద్రున్. ఇలా చెప్పుతున్న మహర్షి మాటలు విని పరీక్షిన్ మహారాజు ఆశ్చర్యపోయి, పరిశుద్ధమైన మనస్సు గలవాడు, స్థిర సంకల్పుడు, ముని జనము అనే సముద్రానికి చంద్రుని వంటివాడు, తిరుగులేని దట్టమైన హరిభక్తి గలవాడు అయిన సుఖమహర్షి వైపు చూశాడు. కని ఇట్లనే మైత్రేయుని అనగుండగు విదురుడే రహస్యములడిగన్. ముని ఏమి చెప్పే ఏ పగిదిని తీర్థములాడే ఎచట తిరుగుచుండెన్. అప్పుడు పరీక్షిత్తు సుకునితో ఇలా అన్నాడు. పుణ్యుడైన విదురుడు మాన్యుడైన మైత్రేయుని ఏ రహస్యాలు అడిగాడు. తందుకు ఆ మహాముని ఏమేమి సమాధానాలు చెప్పాడు. ఈ విదురుడు ఏ తీర్థాలలో ఏ విధంగా స్నానం చేశాడు, ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరించాడు. ఇన్ని తెలియంగనానది ఇచ్చినన్ను అర్థిరక్షింపవే విమలాంతరంగ ఘనదయాపాంగ హరిపాద కమల భృంగ మహిత గుణసంగ పాపతమ పతంగ. ఓ మహర్షి, నీవు స్వచ్ఛమైన హృదయం గలవాడవు, కరుణతో నిండిన కడగంటి చూపులు గలవాడవు, విష్ణుమూర్తి పాదాలనే పద్మాలను ఆశ్రయించే తుమ్మెదలాంటి వాడవు, నీవు ఉత్తమ గుణ సంపన్నుడవు, పాపాలు అనే చీకటిని పటాపంచలు చేసే సూర్యభగవానుడవు. దయచేసి ఇవన్నీ వివరించి అపన్నుడనైన నన్ను రక్షించు. అనవుడు బాదరాయణి ధరాధిపుతోనను పూర్వంశవర్ధన విను కష్టుడైన ధృతరాష్ట్రను పాలుడు పెంపుతో సుయోధన ముఖపుత్రులం కడుముదంబున పెంపుచు పాండురాజు తప్పిన పిదపన్ తదాత్మజులు పెల్కురి తన్నని చేరవచ్చినన్. అలా అడిగిన పరీక్షిత్తుతో సుకుడు ఇలా అన్నాడు. పూర్వవంశం ప్రతిష్టను వృద్ధి చేసినవాడా, విను. దుర్యోధనుడు మొదలైన తన కుమారులను దుష్టుడైన ధృతరాష్ట్రుడు ఎక్కువ గారాబంగా పెంచాడు. పాండురాజు కుమారులు పాండవులు తండ్రి పరమపదించగానే భయంతో కంపించి అతని అండచేరారు. ఇట్లు వచ్చిన పాండవుల అసూయా నిమగ్నులై సుయోధనాదులు. ఇట్లు వచ్చిన పాండవుల యందు సుయోధనుడు మున్నగు కౌరవులు అసూయా నిమగ్నులు అయ్యారు. పెట్టిరి విషాన్నమంటంగట్టిరి ఘనపాశములను గంగా నదిలో నెట్టిరి రాజ్యము వెడలంగొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. ధర్మదూరులు కుటిల బుద్ధులు అయి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్లతో కట్టారు, గంగానదిలోకి నెట్టారు, రాజ్యం నుండి వెళ్లగొట్టారు. సుకుడు పరీక్షిత్తునకు అసూయామగ్ను లైన కౌరవులు పాండవుల ఏడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు. క్రూరాత్ములగుచు లాక్షాగారంబునవారు
నిద్రగై కొనియుండన్ దారుణ దరి కొలిపిరి మారణ కర్మములక ప్రమత్తులు నగుచున్. పాండవులు లక్క ఇంట్లో మైమరిచి నిద్రపోతూ ఉండగా క్రూరహృదయులైన కౌరవులు ఇంటికి నిప్పంటించారు. వారిని రూపు మాపటానికి ఎన్నో పన్నాగాలు ఏమరుపాటు లేకుండా పన్నారు. సూరిజనగేయమగు రాజసూయ యజ్ఞ విలసదవ బృధ స్నాన పవిత్రమైన ద్రౌపదీ చారు వెణీభరంబువటి కొలువులోపలనీచిరి కుత్సితమున. పండితవరిణిల ప్రశంసలు అందుకొనడి రాజసూయ యాగంతో విశిష్టమైన అవభృత స్నానంతో పరమ పవిత్రమై ఒప్పరుతున్న ద్రుపద మహారాజు పుత్రిక పాంచాలి కొప్పు పట్టుకుని పరమ నీచంగా నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు. కావున వారలకపకృతి కావింపనిదొకదినంబుగలుగదు తను జన్మావధి నిజనందనులను వావిరినయ్యంధ నృపతి వలదనడయ్యన్. కౌరవులు పాండవులకు ఇలా ఆజన్మాంతం అపకారం చెయ్యని రోజే లేదు. ఆ గుడ్డిరాజు ఏమో కొడుకులకు అడ్డు చెప్పలేకపోయాడు. మాయజుదంబువన్ని దుర్మార్గ వృత్తి పుడమిగొని అడవులకు బోనడు వనచట తిరిగి వారలు సమయంబు తీర్చి ఏగుదెంచి తమయం శమడిగిన పంచియిడక. కౌరవులు మాయాజూదంలో అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని లాక్కున్నారు. వారిని అడవులకు వెళ్లగొట్టారు. పాండవులు ఒడంబడిక ప్రకారం గడువు ముగిశాక తిరిగి వచ్చి తమకు రావలసిన రాజ్యభాగాన్ని అడిగితే ఇవ్వలేదు. ఉన్నయడ ఇలా ఉండగా సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవకనవ కల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి నందకధరుడబ్జలోచనుడు ధర్మతనూభవుచే నియుక్తుడై అకుటిల భక్తి యోగమహితాత్మకుడై ధృతరాష్ట్రుపాలికిన్. నిఖిల సృష్టికి నియంతయైన హరి అఖిల లోక శరణీయుడైన మాధవుడు ఆశ్రితజన పారిజాతమైన భగవంతుడు అంతం లేనివాడు ఎంతో శక్తి సంపన్నుడు నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడు పద్మాక్షుడు అయిన శ్రీకృష్ణుడు నిష్కళంకమైన భక్తియోగానికి అంకితమైన మనస్సు కలవాడైన ధర్మరాజు నియమించిన ప్రకారం రాయబారం నడపటానికి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లాడు. సనియజట భీష్మ గురుతత్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్ విని అనుమోదింపగనిట్లనియన్ ధృతరాష్ట్రుతోడ అవనీనాథ. పరీక్షిత్తు భూపతి. అలా వెళ్లిన శ్రీకృష్ణుడు అక్కడ భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, సకల దేశాల రాజులు అందరూ విని సంతోషించే విధంగా ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. కౌరవ పాండవులిరువురు నారయనికొక్క రూపమనీవర నీవే రీతినైన పాండుకుమారుల పాలొసగితేని మనును భయంబున్. మహారాజా, నువ్వు కన్న కౌరవులు, నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు సమానమే. నీవు ఎలాగైనా సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లయితే ఉభయులు క్షేమంగా ఉంటారు అని ధర్మబోధమున పలికిన మాటలు చెవులనిడమి కృష్ణుడు విదురున్ ఘననీతి మంతు విలువంబనిచిన దరుదెంచే కురు సభాస్థలమునకున్. ఆ విధంగా శ్రీకృష్ణుడు ధర్మ ప్రబోధం చేశాడు. ఆ మాటలు వారు వినిపించుకోలేదు. అప్పుడు ఆయన నీతిశాస్త్రం బాగా తెలిసిన విదురుణ్ణి పిలిపించాడు.
విదురుడు కౌరవుల కొలువుకుటానికి వచ్చాడు. చనుదెంచి అతడి జనంబుల చేత ఉపస్థితమైన కార్యంబు తెలుపబడినవాడై ధృతరాష్ట్రునుద్దేశించి ఇట్లని: విదురుడు అక్కడ ఉన్న వాళ్ల నుండి జరుగుతున్న సభా వ్యవహారమంతా తెలుసుకొని ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: ధరణీనాయక పాండుభూ విభుడు నీ తమ్ముండు తత్పుత్రులన్ పరిరక్షించిన ధర్మమున్ తగవును బాటిల్లు వంశంబు సుస్థిర సౌఖ్యోన్నతి జందు శత్రుజయముంజేకూరు గోపాలశేఖరు చిత్తంబును వచ్చునట్ల ఉడయౌ కౌరవ్య వంశాగ్రణీ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజు నీ తమ్ముడు కనుక ఆయన కుమారుల్ని సంరక్షించడం ధర్మము, న్యాయము. కురుకుల చూడామణి, మీరు ఇలా చేస్తే మీ వంశం శాశ్వత సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది, మీకు శత్రు విజయం లభ్యం అవుతుంది. గోపాల శిరోమణి అయిన కృష్ణుని మనస్సుకు ప్రియం కలిగించినట్లు కూడా అవుతుంది. వారి తండ్రి పాలు వారికి నొసగి నీ పాలు సుతులకెల్ల పంచిచి చలము విడిచి ధర్మమలవడ నీ బుద్ధి జొనుపవయ్య కులము మనుపవయ్య. వారి తండ్రి భాగం వారికి ఇవ్వు, నీ భాగం కొడుకులకు పంచి ఇవ్వు. ఈర్ష్య వదిలిపెట్టు, ధర్మ మార్గంలో మనస్సు ప్రవేశపెట్టు, వంశాన్ని నిలబెట్టు. వినుము నృపాల నా పొలుగు వేయును నేల సమీర సూతిని తనయుల పేరు విన్న పదతాడిత దుష్ట భుజంగమంబు చాట్పునగనలొందు ఇంతయును మున్నును చెప్పితిగాదే వాని చేతన భవదీయ పుత్రులకు తప్పదు మృత్యువదెన్ని భంగులన్. రాజా ధృతరాష్ట్ర, నా మాట పాటించు. నీ కొడుకు దుడుకుతనం విన్నప్పుడల్లా ఆ భీమసేనుడు కాలుతో తొక్కిన కాలసర్పంలాగా మండిపడతాడు. ఇదంతా నీకు ముందే చెప్పాను గదా. ఎలాగైనా సరే ఆ వాయుదేవుని కుమారుడు భీముడి చేతిలో నీ కుమారులకు చావు తప్పదు. అదియునుగాక నీ పుత్రుల శౌర్యంబును చాపాచార్యాపగాత్మజాత కృపభుజాటోపంబును కర్ణుదురాలాపంబును నిజముగా తలంతే మనమునన్. అంతేకాదు మహారాజా, నీ కన్న కొడుకుల ప్రతాపాలు, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్యుల పటాటోపాలు, అంగరాజు కర్ణుడి అసందర్భ ప్రలాపాలు ఇవన్నీ నిజమే అని నీ మనస్సులో కాని నమ్ముతున్నావా? అట్లేని విను. అలా అయితే విను. ఏ పరమేశుచే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఏ విభుని దివ్య కళాంశయులబ్జ గర్భ గౌరీపతి ముఖ్యదేవ ముని బృందములెవ్వడనందుడచ్యుతుండా పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు ఓ నరేశ్వర. అయితే విను ఓ భూపాల, దయాసముద్రుడు అయిన ఈ శ్రీకృష్ణుడే పురుషోత్తముడు. ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్లే ఈ ప్రపంచం చరాచర జంతుజాలంతో సహా ప్రకాశిస్తూ ఉంది. బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలైన దేవతలు, మునిగణము అందరూ ఈ దేవుని దివ్యమైన అంశాల నుండి జన్మించిన వారే. అనంతుడు, అచ్యుతుడు ఇతడే సుమా. అట్టి జగన్నివాసుడు మురాసురభేది పరాపరుండు చేపట్టి సకుండు వీయమును బాంధవుడున్ గురుడున్ విభుండునై ఇట్టలమైన ప్రేమముననెప్పుడు తోడ్పడుచుండు వారలన్
చుట్టన వ్రేలనెవ్వరికి చూపగవచ్చును పార్థివోత్తమా. ఓ ధృతరాష్ట్ర రాజోత్తమ, ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడా? లోకాలు అన్ని తనలోనే ఉంచుకున్నవాడు, మురుడు అనే రాక్షసుణ్ణి మట్టుపెట్టినవాడు, సర్వశ్రేష్ఠుడును. ఆయనే చెలికాడుగా, వియంకుడిగా, చుట్టంగా, ప్రబోధకుడిగా, ప్రభువుగా అతిశయించిన అనురాగంతో ఎల్లప్పుడూ పాండవులకు అండగా తోడ్పడుతూ ఉంటాడు. అలాంటి పాండవులను వేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా? కావున పండునందనులగార్య పెట్టక రాజ్యభాగమున్ వావినిచ్చి రాజ్యమును వంశము పుత్రుల బంధువర్గమున్ కావుము. కాక లోభియగు కష్టసుయోధను మాట వింటివే భువర, నీవేక్షణగువో కులనాశము బంధునాశము. అందుకని నా మాట విని పాండవుల్ని బాధపెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చేసి దేశాన్ని, వంశాన్ని, పుత్రుల్ని, బంధువుల్ని కాపాడు. అలా కాక పరమలోభి, దుష్టుడు అయిన దుర్యోధనుని మాటలు విన్నావా? నీ నిర్లక్ష్యం కారణంగా కులనాశం, బంధునాశం జరిగితీరుతుంది. ఒకనికై ఇట్లు కులమెల్లను కడంప ఎత్తుకొనదూచెదిది నీతియే నృపాల. వినుము నా మాట, నీ సుయోధనుని విడిచి కులము రాజ్యంబు తేజంబు నిలుపవయ్యా. ఇదెక్కడి రాజనీతి మహారాజా? ఒక్కడి కోసం వంశమంతా ధ్వంసం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నావు? నా మాట విను, ఈ దుర్యోధనుడి మాట విడిచిపెట్టు, వంశమర్యాదను, దేశాన్ని, తేజస్సుని కాపాడు అని ఇట్లు దరిమి చెప్పిన విని దుర్యోధనుడు రోష వివశుండయితా ఇనతనయ శకున దుశ్శాసనుల నిరీక్షించి తామసంబున బలిగెన్ అని ఈ విధంగా విదురుడు నొక్కి చెప్పాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు రోషావేశంతో వశం తప్పిపోయాడు. తన మిత్రుడు సూర్యుని కుమారుడు అయిన కర్ణుని, మేనమామ శకునిని, తమ్ముడైన దుశ్శాసనుని చూచి అహంకారంతో ఇలా అన్నాడు. దాసీపుత్రుని మీరలు దాసీనుంజేయకిటకుదగునె పిలువగా ఆసీనుండై ప్రేలెడు గాసిలి జడిపోవ వెడలగా నడువుడికన్. దాసీపుత్రుణ్ణి తీసుకుని వచ్చి ఆసనం ఇచ్చి కూర్చోపెట్టారు. ఇటువంటి వాళ్లను ఈ సభకు ఎందుకు పిలిపించారు? కుదురుగా కూర్చొని పనిరాకుండా పోయే అధిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ తుంటరిని మెడబట్టి గెంటివేయండి, తిక్క కుదురుతుంది అని ఇట్లు దుర్యోధనుండాడిన దురాలాపంబులు తనకు మనస్తాపంబు సేయం కార్యంబు విచారించి ధైర్యంబవలంబించి యొండు పలుకనొల్లక శరశరాసనంబులు విడిచి క్రోధంబు నడచి వనంబునకుదని అందు. తృతీయ స్కంధము యుద్ధవ దర్శనంబు. ఇలా పలికిన దుర్యోధనుడి దుడుకు మాటలకు విదురుని మనస్సు కుతకుతా ఉడికిపోయింది. అయినా విదురుడు కర్తవ్యం గుర్తుకు తెచ్చుకొని గుండె నిబ్బరించుకొని ఇంకేం మాట్లాడకుండా ధనుర్బాణాలు విడిచిపెట్టి ఆగ్రహాన్ని అణిచిపెట్టి అరణ్యానికి వెళ్లిపోయాడు. విష్ణు స్వయం వ్యక్త విమల భూములను పవిత్రం బహుహరి క్షేత్రములను నెలకొని దేవతా నిర్మిత హరిదివ్య భూముల గంగాది పుణ్యనదుల సిద్ధపురాణ ప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలముల ఉపవన స్థలములందు గంధమాదన ముఖక్ష్మాభృత్తటంబుల మంజులగిరి కుంజ పుంజములను వికచకైరవ పద్మహల్లకమరంద పానపరవశ మధుకరగాన బుద్ధ
రాజహంస విలాస విరాజమానమగుచు చెలువొందు పంకేరు ఆకరముల. అలా వెళ్లిన విదురుడు విష్ణుదేవుడు స్వయంగా వెలిసిన పావన ప్రదేశాలను, పరమ పవిత్రాలైన వైష్ణవ క్షేత్రాలను, దేవతలు నిర్మించిన దివ్యస్థలాలను, గంగ మొదలైన పుణ్యనదులను, పురాణాలలో ప్రసిద్ధాలైన సిద్ధాశ్రమాలను, తపోవనాలను దర్శించాడు. గంధమాదనం మొదలైన కొండచర్యలను, అక్కడి చక్కని చిక్కని పొదరిండ్లవను, వికసించిన రకరకాల కలువలలో, కమలాలలో మకరందం త్రాగి మైమరిచిన తుమ్మెదల కమ్మని గానానికి మేల్కొన్న రాజహంసల విలాస విహారాలతో విరాజిల్లుతున్న సరస్సులను చూశాడు. మరియును ఋష్యాశ్రమ వనజరి ఉపవన నదపుళింద జనపదగిరి గహ్వర గోష్ఠ యజ్ఞశాల పురదేవాయతన పుణ్యభూములయందు. మునుల ఆశ్రమాలలో, వనాలలో, నదీనదాలలో, ఉపవనాలలో, బోయపల్లెలలో, కొండగుహలలో, గోశాలల్లో, యాగశాలల్లో, పట్టాణాలలో, దేవాలయాలలో, తీర్థస్థలాలలో తిరిగాడు. కూరలుగాయలు నీళ్ళాహారముగా గొనుచు నియమమలవడగా అసంస్కార శరీరుండగుచు ఉదారత అవధూత వేషధరుడై వరుసన్. ఆయా స్థలాలలో ఆకులు, కాయలు, నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ నియమ సహితుడై, శరీర సంస్కార రహితుడై, ఔదార్యమహితుడైన విదురుడు పరివ్రాజక వేషం ధరించినవాడు అయి సంచారం చేశాడు. హర్షముగదురగ భారత వర్షమునంగలుగు పుణ్యవర తీర్థములుత్కర్షంజూచుచు విగతామర్షుండై సంచరించే మనుజవరేణ్య. మానవోత్తమ పరీక్షిత్తు ఈ విధంగా భారతదేశంలో గల ఉత్తమ పుణ్యతీర్థాలన్నింటినీ సంతోషాతిశయంతో సందర్శిస్తూ రాగద్వేషాలు విడిచిన విదురుడు తీర్థయాత్రలు చేస్తూ క్రమంగా ప్రభాస తీర్థం చేరాడు. ఇట్లు సంచరించుచు ప్రభాస తీర్థమునకు వచ్చునప్పుడు, ఇలా తిరుగుతూ ప్రభాస తీర్థమునకు వచ్చేటప్పుడు అరుగుచు దైత్యభేదన దయా పరిలబ్ధ సమస్తమేదినీ భరణ దురంధరుండగుచు పాండుసుతాగ్రజుడొప్పుచుండ అత్తరి విదురుండు తత్పరిదుదంచిత సాల రసాల మాధవీ కురవక మాలతీవకుల కుంజల సత్తడమందు నునెడన్. రాజా అలా వస్తున్న విదురుడు ఆ పరిసర ప్రాంతంలోని మద్ది చెట్లు, మామిడి చెట్లు, గురువెంద, ఎగ్గగోరింట, మాలతి, పొగడ మొదలైన తరులతాదులతో కూడి ఉన్న నదీ తీరంలో విదురుడు ఆగి ఉన్నాడు. ఆ సమయంలో రాక్షస సంహారుడు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం వల్ల లభించిన సామాజియాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. సమస్త మహిమండల భారాన్ని చక్కగా వహిస్తున్నాడు. నరవర వేణుజానల వినష్ట మహాట విమాట్కి పాండుభూవర ధృతరాష్ట్రసూనుల నివార్య నిరూఢ విరోధమెత్తి ఒండొరుల జయింపగోరి కదనోర్వి గురుక్షితిపాల ముఖ్యులందరూ మృతులౌటయున్ విని ఘనంబుగా శోక నిమగ్న చిత్తుడై. రాజా పరీక్షిత్తు అప్పుడు ఆ విదురునికి కురుక్షేత్ర సంగ్రామం సంగతి తెలిసింది. కౌరవులు, పాండవులు వారింపరాని వైరాలతో మహాఘోరమైన యుద్ధం చేశారని, పరస్పర విజయోత్కంఠతో జరిగిన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో వెదురుపొదలలో పుట్టే దావాగ్నిలో దగ్ధమయ్యే అడవిలాగా దుర్యోధనాది కురుకుమార సమూహమంతా నశించారని విని విదురుడు పట్టరాని శోకంలో మునిగాడు. ఆ ఎడగాలు దన్నక రయంబుననేగి సరస్వతీ నదీ తోయములందు గృంకి మునితుల్యుడు వేచనియందనూన పాత్తోయరుహాప్త భార్గవ
పృథుత్రిత సోమసుదాస శక్తి భృద్వాయుయమాభిధానయుత వాహినులందను రక్తి రుంకుచున్. విదురుడికి ఇక అక్కడ ఉండడానికి కాలు నిలబడలేదు. మునిసమానుడైన ఆ విదురుడు వెంటనే యాత్రలకు మరల బయలుదేరాడు. సరస్వతీ నదిలో స్నానం చేశాడు. అనంతరం అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతానామాలతో ప్రసిద్ధమైన నదులలో ఆసక్తితో స్నానాలు చేశాడు. వెండియు పుణ్యభూముల పవిత్ర సరిత్తుల జూచుచున్ రమామండనుడుండు దివ్య రుచి మన్మణి చారు కవాట గేహళి మండిత సౌధ గోపుర విమానములున్నత భక్తి చూచుచున్ నిండిన వేడ్క కృష్ణపద నీరజ చింతనుడై క్రమంబునన్. ఇంకా విదురుడు పుణ్యస్థలాలను, పవిత్ర నదీ తీర్థాలను సేవిస్తూ వెళ్లి అలా లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని దివ్య మందిరాలు, మహోజ్వలమైన మణులు పొదిగిన తలుపులతో, గడపలతో విరాజిల్లుతున్న సౌధాలు, విమానాలు, గోపురాలు, ఆలయాలు మిక్కిలి భక్తితో చూస్తూ నగరంలోకి వెళ్లాడు. శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరిస్తూ ఎంతో సంతోషంతో ముందుకు సాగాడు. చని చని తొంటి మత్స్యకురు జంగల భూములతిక్రమించి చయ్యన యమునా నదింగదిసి అచ్చట భాగవతున్ సరోజలోచన దృఢభక్తు సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధు పరిశోషిత దోషు ప్రబుద్ధును ధవున్. అలాగ వెళ్లి మత్స్య, కురు, జాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నది తీరంలో పరమభాగవతుడు శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తి గలవాడు. ఉత్తమగుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు కలవాడు, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు. కని అనురాగ వికాసము తన మనమున దొంగలింప తగగాఢాలింగనమాచరించి నియంబున కుశల ప్రశ్న చేసి ముదమున పలికెన్. ఉద్ధవుణ్ణి చూడగానే విదురుని హృదయంలో అనురాగం పొంగిపొరలింది. రెండు చేతులు చాపి గట్టిగా కౌగిలించుకున్నాడు. స్నేహం పాటిస్తూ కుశల ప్రశ్నలు కురిపించిన అనంతరం సంతోషంతో విదురుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు. హరిభక్తులు పుణ్యాత్ములు దురిత విదూరులు విరోధి దుర్దమ బలులు కురుకుల తిలకులు కుంతీవరసూనులు కుశలులే అవారిత భక్తిన్. ఓ ఉద్ధవ, కృష్ణ భక్తులు, పవిత్ర చరిత్రులు, విరోధులకు నిరోధింపరాని వీరాధివీరులు, కురుకులానికి అలంకారమైన వారు అయిన కుంతీదేవి కుమారులు కుశలంగా ఉన్నారా? హరితననాభిపంకరుహమందు జనించిన యటి భారతీశ్వరుడతి భక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై పరగజనించి భూభరము వాపిన భవ్యులు రేవతీందిరావరులట శూరసేనుని నివాసమునన్ సుఖమున్నవారలే. తన నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశంలో ఉదయించాడు. అట్లా పుట్టి భూభారాన్ని పోగొట్టిన మహోదయులు రేవతి రుక్మిణి హృదయప్రియులు రామకృష్ణులు తమ తాతగారి ఇంటిలో సుఖంగా ఉన్నారా? కురుకులులాదరింపగ సకుండును ఆప్తుడునైతనర్చి సోదర తరుణీ జనంబులను తత్పతులంగడుగారవంబునం
కరుణదలిర్పరాత్మజుల కంటె ప్రియోన్నది బ్రోచువాడు సుస్థిరమదినున్నవాడే వసుదేవుడు వృష్ణికుల ప్రదీపగా. వృష్ణివంశాన్ని ప్రకాశవంతం చేయువాడా. ఉద్ధవ, కురువంశీయులైన కౌరవులు పాండవులు తనను ఎంతో గౌరవంగా చూస్తుండగా నెయ్యమై ఆప్తుడై తన చెల్లెళ్లను వారి భర్తలను ఎంతో ఆదరంగా ఆప్యాయంగా కన్నబిడ్డల కంటే మిన్నగా లాలించి పాలించే వసుదేవుడు ఆరోగ్యంగా ఉన్నాడా. కందర్పాంశమునంతనూజు వడయంగా మించి భూదేవతా బృందంబున్ భజించి తత్కరుణదీపింపం ప్రభావంబు పెంపొందన్ రుక్మిణిగన్న నందనుడు ప్రద్యుమ్నుండు భాస్వచ్చము సందోహంబులు తన్నుగొల్వ మహితోత్సాహంబునన్మించునే. మన్మథుని అంశగల కుమారుణ్ణి పొందదలచి రుక్మిణీదేవి బ్రాహ్మణుల్ని పూజించింది. వారి అనుగ్రహం వల్ల అత్యంత మహిమోపేత అయిన రుక్మిణీమాత కన్న సంతానం ప్రద్యుమ్నుడు సమస్త సేనాసమూహం తనను సంసేవిస్తూ ఉండగా ఉత్సాహంతో ఉన్నాడుగదా. సరసిజలోచన కరుణా పరిలబ్ధ సమస్త ధరణి పాలన మహిమం పరమ ప్రీతి సుఖించునే చిర విభవోదారుడు గ్రసేనుడు జగతిన్. పద్మాలలాంటి కన్నులున్న కృష్ణుని కరుణాకటాక్షం వల్ల లభించిన రాజ్యాన్ని అంతటినీ పాలిస్తున్న ఉగ్రసేనుడు సంప్రీతుడే శాశ్వత వైభవం పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నాడా. లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీలలన కుమారుగన్నటు సులక్షణ జాంబవతీలలామ నిర్మలగతి గన్ననట్టి సులక్షణ జాంబవతీలలామ నిర్మలగతి గన్న పట్టి సుకుమారతనుండు విరోధి భంజనోత్కలిక సుఖించునే గుణకదంబుడు సాంబుడు వృష్ణిపుంగవా. వృష్ణివంశపు ఉత్తముడా. ఉద్ధవ, పతివ్రతా శిరోమణి ఉత్తమ రమణిమణి సద్గుణవతి అయిన జాంబవతి పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్లు సాంబుని కన్నది. సుకుమారమైన దేహంగల అందగాడు విరోధులను చీల్చి చెండాడే వీరాధివీరుడు సుగుణాలవాలుడు ఆ సాంబుడు క్షేమమేనా. హరిపద సేవకుడరి భీకరుడర్జును వలన మిగుల కార్ముక విద్యల్ తిరముగరచిన సాత్యకి వరసుఖ విభవములనున్నవాడే ధరిత్రిన్. కృష్ణ చరణ కింకరుడు శత్రువుల పాలిటి భయంకరుడు అర్జునుని దగ్గర చక్కటి విలువిద్య నేర్చుకున్నవాడు అయిన సాత్యకి అత్యంత సుఖవైభవాలతో అలరారుతున్నాడా. జలజాతాంకుశ చక్రచాపకులిశ ఛత్రాదిరేఖాంకితోజ్వల గోవింద పదాబ్జలక్షిత విరాజన్మార్గధూళిచ్చటా కలితాంగుండు విధూత కల్మషుడు నిష్కామైకధర్ముండు సత్కులజాతుండన నొప్పునట్టి ఘనుడ క్రూరుండు భద్రాత్ముడే. గోవులకు ఒడేడు అయిన శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనుస్సు, వజ్రం, ఛత్రం మొదలైన శుభరేఖలతో ఒప్పి ఉంటాయి. అటువంటి శ్రీపాదముద్రలు ప్రకాశించే త్రోవలలోని దుమ్ముతో ధూసరితం అయిన నిండుదేహంతో పాపరహితుడు అయిన అక్రూరుడు ఆనందంగా ఉన్నాడా. నిష్కాముడు ధర్మపరుడు సద్వంశ సంజాతుడు అయిన ఆ మహానుభావునికి క్షేమమే కదా. శృతులును క్రతుజాతము సమ్మతి దాల్చిన యటి
వేదమాతగతిన్ శ్రీపతి తన గర్భమున రక్షితు చేసిన గరిత దేవకీ సతి సుఖమే. వేదాలను యజ్ఞాలను సాదరంగా తనలో దాచుకున్న వేదమాతల శ్రీమన్నారాయణుణ్ణి తన గర్భంలో ఆప్యాయంగా ధరించి కాపాడిన దొడ్డ ఇల్లాలు దేవకీదేవి సుఖంగా ఉందా? మరియు మహాత్మా మహితోపాసకులకు వారల కోర్కులు నిండింపంజాలిన భగవంతుండును శబ్దశాస్త్రమునకు కారణంబని తన్ను అఖిల దేవతాజనంబులగ్గింపగల మేటియుగుటం చేసి మనోమయుండును సకలయీవ చతుర్విధాంతఃకరణంబులైన చిత్తాహంకార బుద్ధిమనంబులకు క్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుల అధిదైవతంబులగుదురు. అట్టి చతుర్విధ తత్వంబులకు తుర్యంబైన తత్వంబునైన అనిరుద్ధ కుమారుండు సంతోష చిత్తుండగునేయని. మహాత్మా ఉద్ధవ, అనిరుద్ధుడు నిత్యం తన్ను భక్తితో సేవించేవారి కోరికలన్నీ నెరవేర్చగల భగవానుడు, శబ్దశాస్త్రానికి కారణమని సమస్త దేవతల చేత కొనియాడబడదగినవాడు, మనోమయుడైనవాడు, అఖిల ప్రాణులకు అంతఃకరణాలైన చిత్తం, అహంకారం, బుద్ధి, మనస్సు అనే నాలుగింటికి క్రమంగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అధిష్టాన దైవాలు. ఇలా మనస్సుకు అధిపతి అయిన ఆ అనిరుద్ధుడు ఆనందంగా ఉన్నాడా అని అడిగి మరల ఇతరారాధనమాని కృష్ణు కమలాధీశుం పయోజాసనార్చితు భక్తిన్ నిజనాథుగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగన్నుతులధ్యాత్మ విదుల్ మహాభుజులు మాన్యుల్ ధర్మ మార్గుల్ సమున్నతి సత్యాత్మజ చారుధేష్ణగదులానందాత్ములే ఉద్ధవా. ఓ ఉద్ధవ, ఇతర దేవతా పూజలన్నీ విడిచిపెట్టి బ్రహ్మదేవునికి కూడా పూజనీయుడు, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుణ్ణి తమకు రక్షకుడుగా భావించి భక్తితో నిత్యం సేవించే ధన్యులు, పుణ్యాత్ములు, లోకంచే గౌరవింపబడువారు, ఆధ్యాత్మిక విద్యావేత్తలు, శక్తి సంపన్నులు, మన్నింపదగనవారు, ధర్మ మార్గంలో నడిచేవారు అయిన సత్యభామానందనులు, చారుధేష్ణ గదులు సంతోషంగా ఉన్నారా? క్రోధమాత్సర్యధనుడు సుయోధనుండు ఒలుచునెవ్వని సభజూచి కలుషమొదవి మనములోనన సూయాని మగ్నుడయ్యే అట్టి ధర్మజుడు నాడే అనఘ చరిత. ఓ పుణ్యాత్ముడా ఉద్ధవ, దేదీప్యమానమైన ఏ మయసభను చూసి మితిమీరిన క్రోధం మాత్సర్యం గల ఆ దుర్యోధనుడు కల్మషం పుట్టి మనసులో అసూయతో నిండిపోయాడో ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా? ఘనగదాభ్యాస చిత్రసంగతుల మెరసి కురుకుమారుల భూరి సంగరములోన హతులగా వించి వెలసిన ఎట్టి జట్టి వాయుతనయుండు కుశలి వరలునయ్య. గొప్పగా అభ్యాసం చేసిన గదాయుద్ధ విచిత్ర విన్యాసాల కౌశలంతో అతిశయించి కౌరవులను రణరంగంలో మట్టుపెట్టిన జగజెట్టి వాయుదేవుని పుత్రుడు భీముడు క్షేమంగా ఉన్నాడా? హరికరుణా తరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య విస్ఫురణదనర్చి తన్నునని బోయగతిన్ గిరిశుండెదిర్చినన్ పరవశమొప్పగా గెలిచి పాశుపతాస్త్రముగొన్న శత్రుభీకరుడు ధనంజయుండు సుభగస్థితి మోదమునొందుచుండునే.
కరుణాతరంగాలు పొంగిపరలే కమలాక్షుని కటాక్ష వీక్షణాల వల్ల లభించిన పరాక్రమాతిశయం కలవాడు మాయా కిరాత రూపంతో వచ్చిన మహేశ్వరుడు అంతవాడితో యుద్ధానికి సిద్ధమై తొడగొట్టి నిలిచి గెలిచి మెప్పించి పాశుపతాస్త్రం ఇప్పించుకున్న మొనగాడు అరివీర భయంకరుడు అయిన అర్జునుడు సుఖంగా సంతోషంగా ఉన్నాడా? తెరగొప్పంజననీ వియోగమున కుంతీస్తన్యపానంబు సోదర సంరక్షయుగల్గి దేవ విభువక్త్రస్థామృతంబుం ఖగేశ్వరుడర్థింగైకొన్న మాట్కి కురువంశశ్రేణి నిర్జించి తద్ధరణీ రాజ్యముగొన్న మాద్రి కొడుకుల్ ధన్యాత్ములే ఉద్ధవా. ఓ ఉద్ధవ, తమ కన్నతల్లి కాలం చేయగా చక్కగా కుంతీదేవి చనుబాలు త్రాగినవారు, అన్నలచే రక్షింపబడినవారు, ఇంద్రుడి అధీనలో ఉన్న అమృతాన్ని సంపాదించిన గరుత్మంతునిలా కౌరవులనందరినీ నిర్జించి వారి రాజ్యాన్ని ఆర్జించినవారు అయిన మాద్రి కొడుకులు నకుల సహదేవులు కుశలంగా ఉన్నారా? పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుడైన శిశువుల బ్రోచుటకై నిజేషుగూడి చనకున్నయట్టియా కుంతిభోజతనయ జీవించునే నేడు మను చరిత్ర. ఉదాత్తమైన వర్తన గలవాడా ఉద్ధవ, అనాడు పాండురాజు మరణింపగా భర్తతో పాటు తాను కూడా సహగమనం చేయకుండా బిడ్డల మంచి చెడ్డలు చూడటం కోసం ఉండిపోయింది కుంతీదేవి. ఇప్పుడు ఆమె క్షేమంగా జీవించి ఉన్నది కదా అని వెండియు అని మరలా అనుజాతుండగు పండు భూవిభుడు నిర్యాణంబునంబొంద ఆతని పుత్రుల్తను చేరవచ్చినను మాధ్యస్థంబు బోదట్టి ఎగొనరించన్ ధృతరాష్ట్ర భూమి విభుడట్లు హింపగా ఎగుసేసిన వాడే ఎగుగాక మేలుగలదే చింతింపగా నుద్ధవా. అలా పలికిన విదురుడు మరల ఇలా అన్నాడు, ఇంకా ఉద్ధవ, తమ్ముడు పాండురాజు మరణించడంతో అతని కొడుకులు తన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం చేసేవానిలా వెన్నుదట్టి ఆశ్రయం ఇచ్చి ఆపై కీడే చేశాడు ధృతరాష్ట్రుడు. వాస్తవానికి ఆ మహారాజు చెడ్డవాడే కాని ఆయన సుఖంగా ఉన్నాడా? అనుజుడు వీడనయక తన తనయులు అనునెడల నడువదానూరకయుండిన ధృతరాష్ట్రుడు నరకంబునబడు నాదైన దుఃఖమున అనఘాత్మ. ఉద్ధవ, పాపరహితుడవైన మహానుభావ, తన తుంటరి కొడుకులు నన్ను బయటికి గెంటేసినప్పుడు తమ్ముడు అని కూడా చూడకుండా నోరు మూసుకొని ఊరుకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు. అదియునుగాక పరమశాంతుండవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యంబు కాదంటేని? నీవేమో పరమశాంతుడవు, నీవు ఇలా దుఃఖపడటం సమంజసం కాదని అంటావేమో. నరలోక విడంబనమున హరి పరమపరుండు మానవాకృతితో నిద్ధరబుట్టి ఆత్మమాయాస్ఫురణన్మోహింపజేయు భూజన కోటిన్. పరాత్పరుడైన హరి లీలామానవుడే ఈ లోకంలో పుట్టి తన మాయా ప్రభావంతో మానవులనందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు. కావున అమహాత్ముని వికార విదూరుని సర్వమోహమాయానిలమానసుండనగునప్పుడు సంశ్రుతి దుఃఖినౌదు అదేవుని సత్కృపా మహిమదేలిన వేళ సుఖింతు. నేనగాదా విధి శంకర ప్రభృతుల విభుమాయ తరింప నేర్తురే.
కాబట్టి ఎలాంటి వికారాలు లేనివాడు మహాత్ముడు అయిన ఆ శ్రీమన్నారాయణుని మాయావ్యామోహాలకు నా మనస్సు లోనైనప్పుడు సంసార సంబంధమైన ఈ దోహకాలు అనుభవిస్తాను. అలాకాక ఆ దేవదేవుని అపారకూపారసం ప్రసరించిన నాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా ఆ పరాత్పరుని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు. అయిన అమ్మహాత్ముని కరుణా తరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్త దోషాంధకారుండనగుటం చేసి మదీయ చిత్తంబు హరిపదాయత్తంబైన కారణంబునను తత్వంబు సంతతంబు నిరీక్షించుచూనుండుదు. మరియును ఏమైతేనేం ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణరసం ద్వారా లభించిన జ్ఞానదీప కళకల వల్ల నా దోషాలనే చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను. అట్టి సరోజాక్షుడాత్మీయ పదభక్తులడవుల నిడుమల కుడుచుచుండ దౌత్యంబుసేయ కొందరు విరోధులు పట్టిబద్ధుని జేయ సన్నద్ధులైన బలహీను మాడ్కి మార్పడలేడ అసమర్థుడని తలంచెదవేని అచ్యుతుండు. పరుల జయింపనోపక కాదు విద్యాభిజన ధనమత్తులై జగతి పెక్కుబాధల నలంచు దుష్టభూపతులనెల్ల సైన్యయుక్తంబుగానని సంహరించు కొరకు సభలోనప్పుడా కురుకుమారులాడు దుర్భాషణములకు అలుగడయే. ఆ పద్మాక్షుడు తన యొక్క భక్తులు అడవుల్లో అష్టకష్టాలు పడడం చూడలేక వారికోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతన్ని పట్టి కట్టివేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తునిలాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంతమాత్రం చేత అది ఆయన అసమర్థత అనుకోడానికి లేదు. ఆయన వారిని జయించలేక కాదు, విద్య, వంశం, ధనం అనే వీనివల్ల అహంకరించి లోకుల్ని పలుబాధలకు లోను చేస్తున్న దుష్టరాజుల్ని ససైన్యంగా సంగ్రామభూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూటిపోటి మాటలకు నొచ్చుకోలేదు, ఆగ్రహం తెచ్చుకోలేదు. జననం బందుటలేని ఈశ్వరుడు తా జన్మించుటల్లన్ విరోధి నిరాసార్థము వీతకన్ముడగున దేవుండు కర్మ ప్రవర్తనుడౌటల్ల చరాచర ప్రకట భూత శ్రేణులం కర్మవర్తనులంజేయ తలంచి కాక కలవే దైత్యారికిం కర్మముల్. పుట్టుక అన్నదే లేని ఆ భగవంతుడు పుడుతున్నాడంటే కేవలం మచ్చరించువారిని ఖండించడానికే. కర్మలు లేని దేవుడు కర్మలు చేస్తున్నాడంటే చరాచర జీవకోటిని కర్మబద్ధుల్ని చేయడానికే. అంతేకాని రాక్షసాంతకుడైన విష్ణుమూర్తికి కర్మలంటూ ఉంటాయా? ఉండవు. హరినరులకెల్ల పూజ్యుడు హరిలీలా మనుజుడును గుణాతీతుడునై పరగిన భవకర్మంబుల బొరయండట హరికి కర్మములు లీలలగున్. హరి మానవులందరికీ పూజనీయుడు. ఆయన లీలామానుష విగ్రహుడు, గుణాలకు అతీతమైన వాడు. జన్మ సంబంధమైన బంధాలు ఆయనకు లేవు. అవి కేవలం ఆ వాసుదేవునికి లీలావిలాసాలు మాత్రమే. మదితన శాసనమిడి అజపదములు సేవించు లోకపాలాదుల పెంపొదవింపయదుకులంబున ఉదయించెను భూమిని బల సహోదరుడగుటన్. తన ఆజ్ఞలు తలదాల్చి
తన పాదాల్ని సేవించే లోకపాలకులకు హెచ్చరిల్లిట కలిగించేందుకు భూలోకంలో యాదవ వంశంలో బలరామునికి తమ్ముడై శ్రీమహావిష్ణువు అవతరించాడు. చలనమందక భూరి సంసరణ తరణమైన సత్కీర్తి దిక్కులనతిశయిల్లి వరలన సమమతి అయి ఉన్నవాడే కృష్ణుడనుచు ఉద్ధవుని విదురుడడుగుటయును. సంసార సాగరాన్ని తరింపచేస్తూ చెక్కుచెదరని యశోవైభవాన్ని దిక్కులంతటా నిండింపజేసి ప్రకాశించే ఆ నందనందనుడు ప్రశాంత చిత్తుడై క్షేమంగా ఉన్నాడా? ఇలా ఉత్కంఠతో విదురుడు ఉద్ధవుణ్ణి అడిగాడు. అట్టి ఎడ ఆ యుద్ధం ఉండు. 3-76 అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు యదుకుల నిధియగు కృష్ణుని పదజలజ వియోగ తాపభరమున మాటల్ ప్రిదులక హృదయం బెరియగా పెదవులు తడుపుచును వగల పెంపరియుండెన్. తృతీయ స్కంధము కృష్ణాది నిర్యాణంబు. అప్పుడు యాదవకులానికి పెన్నిధి అయిన కృష్ణుని పాదపద్మాలకు దూరమైన కారణంగా ఉద్ధవునికి దుహకం పొంగి వచ్చింది. నోటమాట రాలేదు. గుండె పగిలినట్లయింది. పెదవులు తడుపుకున్నాడు. శోకం వల్ల కాంతివిహీనుడైనాడు అని చెప్పి బాదరాయణి మనుజేంద్రుని వలను సూచి మరి ఇట్లనియన్. వినుమొకనాడీ యుద్ధవుడనయమునైదేండ్ల బాలుడయ్యున్నతరిన్ అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. పరీక్షిత్తు మహారాజా విను. అప్పుడు తన చిన్నతనంలో ఈ ఉద్ధవుడు 5 ఏండ్ల బాలుడుగా ఉన్న సమయంలో మున్ను కృష్ణునింగూడి ఆడు బాలకులలో ఒక్క బాలుని కృష్ణునింగా భావించి పరిచర్య చేయుచుండ గుణవతీమ తల్లియగు తల్లి సనుదెంచి ఆకుంటి విధియేల రావన్నయని పిలిచిన జననీ వాక్యంబులు గైకొనక అఖండ తేజోనిధి అయిన పుండరీకాక్షు పాదారవింద మకరంద సేవానురక్తించేసి ఉన్న ఉద్ధవుండు నేడు కృష్ణ వియోగ తాపంబున హరివార్త విదురునకు చెప్పజాలక ఒప్పరి ఉండుట ఏమి చిత్రంబని వెండియూనిట్లని. అంతనుద్ధవుండు సరోజాక్ష పాదారవింద మకరంద సుధాజలనిధి నిమగ్న మానసుండై సముత్కంఠం చింతించి ఒక్క ముహూర్త మాత్రంబునకు బాష్పజల పూరిత లోచనుండై గద్గద కంఠుండగుచు. అలా ఉద్ధవుడు 5 ఏండ్ల పిల్లాడుగా ఉండగా ఒకనాడు కృష్ణునితో కలిసి ఆడుకుంటున్న ఆ పిల్లలు అందరిలో ఒక బాలుని కృష్ణునిగానే భావిస్తూ సేవలు చేయసాగాడు. సుగుణాలవల్లి అయిన అతని తల్లి అక్కడికి వచ్చి నీకు ఆకలేస్తోంది కదా, ఇక అన్నానికి రా అని పిలిచింది. ఉద్ధవుడు తల్లి మాటలు వినిపించుకోలేదు. అనంత తేజస్సంపన్నుడగు పద్మాక్షుని పాదారవింద మకరంద మాధుర్యంలో మైమరచి అలాగే ఉన్నాడు. అటువంటి ఉద్ధవుడు నేడు కృష్ణుని ఎడబాటు వల్ల ప్రాప్తించిన పరితాపభారంతో ఆ విషయాన్ని విదురునకు చెప్పలేక కుప్పగూలిపోవడంలో ఆశ్చర్యం ఏముంది అని మళ్లీ శుకుడు ఇలా అన్నాడు. అప్పుడు ఉద్ధవుని హృదయం శ్రీకృష్ణ చరణారవింద మకరందాల పాలమున్నీటిలో మునిగి తేలింది. మిక్కిలి ఆనందంతో ఒక్క క్షణంపాటు తన కన్నులు బాష్పాలతో నిండిపోయాయి. కంఠం గద్గదమయింది. ఘనముగ నెమ్మనమున మించిన కృష్ణ వియోగ జనిత సిఖి దరికొనగా కనుగవ బెడచేనొత్తుచు పెను పొందిన దురిత శిఖరి విదురున్. శ్రీకృష్ణ వియోగం వల్ల కలిగిన శోకాగ్నికి చీకాకైన మనస్సుతో ఉద్ధవుడు ముంజేతులతో కన్నులు తుడుచుకుంటూ పాపాలు అనే పర్వతాలకు వజ్రాయుధం వంటివాడైన విదురుణ్ణి చూశాడు. కనుంగొని ఇట్లనియే యముడను ఘనకాల భుజంగమ పుంగవుడగచి పట్టగా యదువంశోత్తముల చరిత్రలు తత్కుశలములేమని చెప్పుదుం కలంగడి మనము. అప్పుడు విదురుణ్ణి చూసి ఇలా అన్నాడు.
నల్లని కాలసర్పంలాంటి యమధర్మరాజు యదువంశాన్ని ఒడిసిపట్టి కాటువేశాడు. ఇప్పుడు యాదవ వంశీల వృత్తాంతము, వారి క్షేమము ఏమని చెప్పమంటావు? నా మనస్సు కలవరపడుతోంది. మునిజన ముఖ పద్మములు ముకుళింపంగ ఖలజనలోచనోత్పలములర జారచోరుల కోర్కి సఫలతనొందంగ దానవదర్పాంధతమసమడర వరయోగి జన చక్రవాకంబులడలంగ కలుషజనానురాగంబు పర్వ భూరి దోషానల స్ఫూర్తి వాటిల్లంగ ఉదిత ధర్మక్రియలుడిగి ఎడగ మానుషాకార రుచికోటి మందపరిచి మానుషాకార రుచికోటి మందపరిచి అనగా ఏమననేర్తూ కృష్ణాభిధాన లోకబాంధవుడుత్తమ శ్లోకమూర్తి మించు తేజంబుతో అస్తమించనయ్యా. ఓ పుణ్యమూర్తి, విదురుడా, నోట్లోంచి మాటలు పెగలటం లేదయ్యా. లోకబాంధవుడు, ఉత్తమ శ్లోకుడు, మహాతేజస్వి అయిన శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించాడయ్యా. ఇంకే చెప్పమన్నావు? మునీంద్రుల ముఖాలు అనే కమలాలు ముకుడితాలయ్యాయి, జారచోరుల కోరికలు ఫలించాయి, రాక్షసుల గర్వాంధకారాలు నలుదిశలా వ్యాపించాయి, ఈ పరమయోగులనే చక్రవాకాలు సోకించాయి, కలుషాత్ముల కనుగలువలు విప్పరాయి, మహాపాపాగ్నులు పేట్రేగిపోయాయి, ధర్మకృత్యాలకు విఘాతాలు ఏర్పడ్డాయి, మానవుల తేజస్సులు మందగించాయి. మరియును హలకులిశ జలజ రేఖాలలిత శ్రీకృష్ణ పాదలక్షితయై నిర్మలగతి నొప్పెడు ధరణీలలనామణి నేడ భాగ్యలక్షణయన్. అంతేకాకుండా హలము, వజ్రము, పద్మము మొదలైన రేఖలతో అందమైన కృష్ణుని పాదాలు వేసిన అడుగుల ముద్రలతో స్వచ్ఛంగా సలక్షణంగా ప్రకాశించే భూదేవి ఈనాడు దౌర్భాగ్యలక్షణాలు కలది అయింది. యాదవుల వలన రాజ్యశ్రీదొలగెను, ధర్మగతి నశించెను, భూమి మర్యాదలు దప్పే, అధర్మోత్పాదనమున దైత్యభేది తప్పిన పిదపన్. దానవాంతకుడైన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట యాదవల రాజ్య వైభవం మాయం అయిపోయింది. ధర్మమార్గం నశించింది, అధర్మం అతిశయించింది, లోకంలో మర్యాదలు లేకుండా పోయాయి. మరియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలంబులందు ప్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధించేసి తజ్జల విలోల మీనంబుల నూన స్నేహంబునందలంచు సందంబున కృష్ణానుచరులైన యదువృష్టి కుమారులన్ మహనీయమూర్తిం తమకు నగ్రేసరుండని కాని లీలామానుష విగ్రహుండైన పరమాత్ముండని ఎరుంగక హరిమాయాజనితంబు అసద్భావంబునంజేసి భోజన శయనాసనానుగమనంబులం జేరి సహోదరాది భావంబులంగూడి చర్యంతురు. అద్దేవుని ఆయాపయోనిధి నిమగ్నులు కాకుండా అబ్జభవాదులకైనందీరదు. సర్వగుణ గరిష్ఠులును సత్పురుష శ్రేష్ఠులును నగు పరమ భాగవతులకు దక్క తక్కిన వారలకు చెప్పనేల. అదియునుగాక అభిజన విద్యాధన బలగర్వ మదాంధీభూత చేతస్కులైన శిశుపాలాది భూపాలకులం మహాత్మునిం పరతత్వంబనియరుంగక నిందించు దుర్భాషలు తలంచి మనస్తాపంబునందుచుండుదు అని వెండియూ.
అంతేకాకుండా చక్కగా సానపట్టుటచే బాగా ప్రకాశించే మణుల మనోజ్ఞమైన కాంతువలే తలతల మెరిసే స్వచ్ఛమైన జలాల్లో ప్రతిబింబించిన పరిపూర్ణ చంద్రమండల కాంతిని చూసి ఏదో జలచరమని భ్రాంతిపడి ఆ నీటిలో తిరిగే చేపలు దాని చుట్టూ తిరుగుతూ సాటిలేని చనువు స్నేహాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా కృష్ణుని వెంట తిరిగేయదు వృష్ణి కుమారులు ఆ మహానుభావుని తమకు అగ్రనాయకుడని మాత్రమే భావించేవారు కాని లీలా విలాసార్థం మానవరూపం ధరించిన పరాత్పరుడని తెలుసుకోలేక శ్రీహరిమాయామోహితులై ఆయనతో పాటు భుజిస్తూ శయనిస్తూ కలిసి కూర్చొంటూ వెంట తిరుగుతూ తమ తోబుట్టువు చుట్టం ఇత్యాది భావాలతో ప్రవర్తించేవారు. ఆ దేవాదిదేవుని మాయాసముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అన్ని గుణాల్లోనూ మిన్నైనవారు ఉత్తమ పురుషుల్లో అగ్రేసరులు అయిన భాగవతోత్తముల మాట అటుంచితే ఇక మిగిలిన వారి విషయం చెప్పడం ఎందుకు? కులం, విద్య, ధనం, బలం వీటివల్ల విడివిగుతూ గర్వాంధకారంతో మసకబారిన మనస్సులతో శిశుపాలుడు మొదలైన రాజులు ఆ మహానుభావుణ్ణి దేవదేవుడిగా తెలుసుకోలేక పలికిన దుర్భాషలు, నిందావాక్యాలు తలుచుకుంటే నా మనస్సు క్షోభించిపోతూ ఉంటుంది. అవితృప్తే క్షణధీ సమాహిత తపోవ్యాసంగులైనట్టి భాగవత శ్రేష్ఠుల ఆత్మమూర్తి భాగవత శ్రేష్ఠులగాత్మమూర్తి నిఖిలైక జ్యోతి రూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం బగుదేహమున్ వదలి అంతర్ధానుడయందుమీ. తనివి తీరక తన్ను చూచేవారికి బుద్ధియోగంతో తన్ను తెలుసుకోగోరినట్టి వారికి తన్ను గూర్చి తపస్సు చేసి భాగవత ధర్మం అవలంబించిన వారికి సమస్త సృష్టిలో తన్నే దర్శించే భక్తులకు తన అఖండ జ్యోతిస్వరూపం చూపించి వారి దుహకాలు జంజాటాలు పోగొట్టి ప్రశాంత సాక్షాత్కారం ప్రసాదించి లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి అంతర్హితుడు అయ్యాడు. మానవైక వికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునటి ఆత్మీయ యోగమాయా శక్తి చేపట్టి చూపుచూ అత్యంత శుభగమగుచు భూషణంబులకును భూషణంబై వివేకములకెల్లను పరాకాష్ఠయగుచు సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లడినట్టి దివ్యమూర్తి తన మూర్తి నిజశక్తి దగధరింప యమతనూభవు రాజసూయాధ్వరంబునందు యవ్వని శుభమూర్తి నర్థితోడ నిండు వేడుక చూచి వర్ణించిరలమీ. మానవులకు మహాభ్యుదయానికి అవధి అయి తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగం యొక్క మాయాబలాన్ని స్వీకరించి ప్రకటీకరిస్తూ మిక్కిలి సుందరమై అలంకారాలకే అలంకారమై జ్ఞానానికి పరాకాష్ఠ అయి సకల శుభాలకు సుస్థానం అయి నిత్యమై దీపించే ఆ దివ్యమంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తి వల్ల తానే ధరించాడు. ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో మూర్తి భవించిన ఆ శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఎంతో ఆనందంతో అందరూ సందర్శించారు, ఎంతో సంతోషంతో అభివర్ణించారు. ప్రకటముగా కమలభవ సృష్టికి కారణమిం మహాత్ముడేయనుచును ఉత్సుకులై తన్మూర్తిని తప్పక చూచిరిగాదే తత్సభాజనులెల్లన్. బ్రహ్మసృష్టికి కూడా మూలకారణం ఈ మహానుభావుడే అని ఆనాడు ఆ సభలోని వారంతా ఉత్సాహంతో ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని తదేక ధ్యానంతో రెప్పవాల్చకుండా చూశారు కదా. మరియు శాంతోగ్ర రూపధరుండైన సర్వేశ్వరుండు శాంతరూపుండుగావున పరకృతాపరాధ నిపీడ్యమాన మానసుండయ్యు అనుకంపాయత్త చిత్తుండై వర్తించు పరాపరుండును ప్రకృతి కార్యంబైన మహత్వరూపుండును
జనన విరహితుండయును దారువుల వలన అనలంబుదోచు చందమ్మున జననంబునందుచుండు. అట్టి సరోజనాభుని హాసరాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు తన్మూర్తి దర్శనానుషక్త మనీషలం కలిగి వర్తించిరి. అదియునుగాక శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను అనుసరించి కొందరికి శాంత స్వరూపుడుగాను మరికొందరికి భయంకర స్వరూపుడుగాను కనిపిస్తాడు. ఆ సర్వేశ్వరుడు సహజంగా శాంత స్వభావుడు. అందువలన ఇతరులు తనకు చేసిన అపరాధాలకు ఆయన మనస్సు ఎంతో బాధపడుతున్న వారి యందు వాత్సల్య పరిపూర్ణమైన బుద్ధితోనే మెలుగుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు ప్రకృతి కార్యమైన మహత్తత్వమే స్వరూపంగా కలవాడు. పుట్టుక లేనివాడైన కట్టెలలో నుండి అగ్ని పుట్టునట్టు ఆవిర్భవిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుని చిరునవ్వులకు, రాసక్రీడలకు, ప్రేమావలోకనాలకు తహతహలాడుతున్న వ్రేపల్లెలోనే గొల్లభామలంతా ఆయన దివ్య సౌందర్య సందర్శనంలో పరవశమైన భావాలతో ప్రవర్తించారు. సరే, ఈ సంగతి ఇలా ఉంచు. దివిజుల కోర్కి దీర్ప వసుదేవుని ఇంట జనించే కంసదానవుడు వధించునన్ భయమునంజని నందుని ఇంటనుంటగున్ యవన జరాసుతాదులకు నాజినెదుర్పడలేక సజ్జనస్తవ మథురాపురిన్ విడిచి దాగుటకున్మది చింతనొందుదున్. అంతటి మహానుభావుడు దేవతల కోరిక తీర్చడానికి వసుదేవుని ఇంట్లో జన్మించి రాక్షసత్వం పెరిగిపోయిన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో వెళ్లి నందుని ఇంట్లో చాటుమాటుగా పెరగటము, కాలేవనుడు, జరాసంధుడు మొదలైన వారిని కదనరంగంలో ఎదిరించకుండా తప్పుకొని మంచివారి చేత పొగడబడే మథుర నగరాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కడో దాక్కోవటము. ఈ రెండు సన్నివేశాలను తలచినప్పుడు నా మనస్సు దుహకంతో కుమిలిపోతుంది. అదియునుగాక అంతేకాకుండా కడగి పెక్కుడు మలగుడుచుచు చిత్తముల్గలగగ బంధనాగారములను వనరిన దేవకీ దేవులను డాయజను దెంచి భక్తి వందనమునర్చి తల్లిదండ్రులారయే గలుగంగమీరలు కంసుని నలజడిగ్రాగుచుండ గడగి శత్రుని చంపగాలేక చూచుచునున్న నా తప్పు ప్రసన్నులగుచూ కావుడని ఆనతిచ్చిన దేవదేవునద్భుతావహ మధుర వాక్యముల తలచిన చిత్తమున పెద్ద కలగుచుందు పృథుల పాతక భూమి భృద్భిదుర విదుర. వజ్రాయుధం కొండలను ఛేదించినట్లు ప్రచండమైన పాపాలను పటాపంచలు చేసే ఓ విదురుడా, గుండె నిబ్బరంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మనస్సు అంతా అల్లకల్లోలం అవుతుండగా చిరకాలం చెరసాలలో బాధపడ్డారు దేవకీ వసుదేవులు. వారి దగ్గరకు వెళ్లి కృష్ణుడు భక్తితో నమస్కారం చేసి, జనని జనకులారా, నేనుండగా మీరిద్దరూ కంసుని క్రూరకృత్యాలకు గురికావలసి వచ్చింది. ఆ దుర్మార్గుణ్ణి తుదముట్టించకుండా చూస్తూ ఉపేక్షించిన నా అపరాధాన్ని దయచేసి క్షమించండి అని విన్నవించుకున్నాడు. ఆ దేవదేవుని అద్భుతమైన ఆ మృదుమధుర వచనాలను పదే పదే స్మరించి నా హృదయం ఎంతో వ్యథపడుతూ ఉంటుందయ్యా. విమలమతి తలపనెవ్వని బొమముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయునట్టి హరిపద కమల మరందము గ్రోలు ఘనుడెవ్వాడో. వాస్తవానికి ఆయన కనుబొమ్మలు ఒక్కమాటు ముడిపడితే చాలు దుష్టశిక్షణ జరిగి భూభారమంతా తొలగిపోతుంది. అటువంటి ఆ దేవదేవుని పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించే అదృష్టం పట్టిన మహాత్ముడే గదా ధన్యాత్ముడు. మందప్రజ్ఞుడనై గోవిందుని మురదైత్యహరుని విష్ణుని పరమానందుని నందతనూదుని మందరధరు చిత్తమందు మరతునే ఎందున్.
ఆ గోవిందుణ్ణి, ఆ మురాంతకుణ్ణి, ఆ విష్ణుస్వరూపుణ్ణి, ఆ ఆనందమయుణ్ణి, ఆ నందనందనుణ్ణి, ఆ మందరగిరిధరుణ్ణి ఎక్కడైనా ఎప్పుడైనా మరిచిపోయేటంత మందబుద్ధినా నేను? అదియునుగాక మీరు నృపులందరూ చూడగా ధర్మసూతి పెంపొదవిన రాజసూయ సమనోత్సవమందును జన్మమాదిగా బదపడి ఎగ్గొనర్చు శిశుపాలుడు యోగి జనంబులిట్టిదట్టిదని ఎరుంగనోపని కడింది పదంబును పొందెనే కదా. మరొక్క మాట, తను పుట్టినప్పటి నుండి పనిగట్టుకొని ఎన్నో ఎగ్గులు చేసినవాడే కదా శిశుపాలుడు. అటువంటి శిశుపాలుడు మీరందరూ చూస్తూ ఉండగా, సమస్త రాజులు చూస్తూ ఉండగా ధర్మరాజు సర్వోత్తమంగా నిర్వహించిన రాజసూయ మహోత్సవంలో మహాయోగీంద్రుల మనస్సులకు కూడా అగమ్యగోచరమైన పరమపదాన్ని అందుకున్నాడు గదా. కురు నృప పండు నందనుల కుంఠిత కేళిచమూ సమేతులై అరిగిరణోర్వినవ్వని ముఖాంబురుహామృతమాత్మలోచనోత్కరముల గ్రోలి పార్థ విశిఖ ప్రకర క్షత పూతగాత్రులై గురుతర మోక్షధామమునకుంజని సౌఖ్యమునందిరో కదా. కౌరవులు పాండవులు మొక్కపోని మగటిమితో లెక్కలేని సైన్యాలతో యుద్ధభూమికి వెళ్లారు. అక్కడ ఆ వీరులు శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని సందర్శిస్తూ ఆ సౌందర్య మధురసాన్ని త్రాగుతూ అర్జునుని బాణాలకు క్షతగాత్రులే పరమ పవిత్రులై మహోన్నతమైన మోక్షాన్ని పొంది ఆనందించారు గదా. అట్టి సరోజాక్షుడాద్యంత శూన్యుండు శుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ సాగర కన్యకా కుచకుంకుమాంకిత విపుల బాహాంతరుండు సకల దిక్పాల భాస్వత్కిరీటన్యస్త పద్మరగారుణ పాదపీఠుడజుడనంతుడు సమానాధిక విరహితుండిధమూర్తి త్రయాధీశ్వరుండు అయిన హరి ఉగ్రసేనుని నఖిల రాజ్య రుచిర సింహాసనమున కూర్చుండబెట్టి భృత్యభావంబునొంది సంప్రీతినతని పనుపుసేయుటకెప్పుడు నా మనముగుందు. అటువంటి పద్మాక్షుడు, ఆద్యంతరహితుడు, అత్యంత సుందరుడు, త్రిజగన్మోహనుడు, సముద్రుని కూతురు, అందాలు చిందే ఇందిరాదేవి చనుదోయి కుంకుమ గుర్తులు హత్తుకున్న విశాల వక్షస్థలం కలవాడు, సకల దిక్పాలకుల ధగధగ మెరిసే బంగారు కెరీటాలలోని పద్మరాగాల కాంతులతో ఎడనైన పాదపీఠం కలవాడు, పుట్టడం గిట్టడం లేనివాడు, సాటిలేనివాడు, తన కంటే మేటి లేనివాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు, కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుడికి రాజ్యం అంతా పట్టంగట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి తాను భృత్యుడే అతని ఆజ్ఞల్ని ఆనందంతో తలదాల్చటం తలుచుకుంటే నా మనస్సు ఎప్పుడూ ఎంతో సంతాపపడుతూ ఉంటుంది అని వెండియూనిట్లని అనగా పరాత్పరుండును యోగేశ్వరేశ్వరుండును కృష్ణుండు భగవద్భక్తుండును పరమభాగవతోత్తముండునైన ఉగ్రసేనుని సేవించుడు ఆశ్చర్యంబు కాదు. తన్ను హరింపదలంచి కుచంబుల విషంబు ధరించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతనయైన పూతనకుంచన్నిచ్చి పెంచిన యశోదాదేవికినైన అందరాని పదంబు కారుణ్యాయత్త చిత్తుండయ్యొసంగననిన నిజ పదధ్యానపరాయణులకు వారలను అనుసరించి సేవించుడ చెప్పనేలా అనిన ఉద్ధవునికి విదురుండిట్లని. భక్తవత్సలుండును కారుణ్య జలనిధియునై భాగవత జనుల అనుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాసలోకమ్మున కొసంగు పరమపదంబు ఉగ్రకర్ములైన రాక్షసులకెట్లొసంగే అత్తెరంగెరింగింపుమనిన విదురునకు ఉద్ధవుండు ఇట్లనియే అని మళ్లీ ఇలా అన్నాడు ఉద్ధవుడు. ఓ పుణ్యాత్ముడా, పరాత్పరుడు పరమ యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు దైవభక్తుడు
ఉత్తమ భాగవతుడు అయిన ఉగ్రసేనుని సేవించడం ఏమంత ఆశ్చర్యంగా లేదు కాని తనను చంపాలని చన్నులకు విషం పూసుకుని పాలిచ్చిన పరమ పాతకురాలు పూతనకు మోక్షం ఇచ్చాడంటే చన్నిచ్చి పెంచిన యశోదమ్మకు సైతం లభించని పరమపదాన్ని కరుణాద్రహృదయంతో ఆ ఘాతుకురాలికి ప్రసాదించాడంటే ఇక నిజ పాదాల్ని నిరంతరం భావించే వారిని అంటిపెట్టుకుని ఉండి సేవించడంలో పెద్ద విశేషం ఏముంది? ఈ విధంగా పలికిన ఉద్ధవుడితో విదురుడు ఇలా అన్నాడు: భక్తులపై వాత్సల్యం కలవాడు, కరుణాసాగరుడు, భాగవతులను పరిరక్షించే పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తన అనుచరులకు ప్రసాదించే పరమపదాన్ని ఘోర కృత్యాలు చేసే క్రూర రాక్షసులకు ఎలా ఇచ్చాడు? అలా ఎలాగో సవిస్తరంగా నాకు తెలిసేలా చెప్పు. ధనుజానీకమనేక వారములు దోర్దర్పంబు సంధిల్లగా వినతాసూను భుజావరోహుడగు అవిష్ణున్ సునాభాస్త్రు తారనిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాధియంచున్ తదాననమున్ చూచుచూ కూలి మోక్షపదమున్ ప్రాపింతురత్యున్నతిన్. గరుడుని భుజం ఎక్కువాడు, సుదర్శన చక్రం ధరించువాడు అయిన శ్రీమహావిష్ణువును ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అవక్ర భుజ పరాక్రమంతో యుద్ధాలలో ఎదుర్కొన్నారు. ఓరి హరి, అసురవైరి, ఆగు, పారిపోకు, నిలు అని ఆయన నామాన్నే పలుకుతూ ఆయన ముఖాన్నే చూస్తూ రణరంగంలో నేలగూలిన ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు. ధీరజనోత్తమ ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణుజననంబును తచ్చారిత్రము నెరిగింతు ఉదారత నీ విపుడు వినుము తద్విధమెల్లన్. విదురుడా, ధీరులలో ఉత్తముడా, ఏకాగ్ర చిత్తంతో విను. నిగనిగలాడే తెల్లని క్రొందమరరికుల వంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన లీలా విశేషాలను నీకు తేటతెల్లంగా తెలియజేస్తాను. ధరణి భరంబు బాపుటకు తామరసానను ప్రార్థనన్ రమావరుడల కంసబంధన నివాసమునన్ వసుదేవ దేవకీ వరులకునుద్భవింప బలవంతుడు కంసుడు హింససేయునవ్వెరపున అర్ధరాత్రి సుతునుంగొని ఔ వసుదేవుడి మూలన్. పుట్టుక ఎరుగని ఆ లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూభారాన్ని పోగొట్టడానికి తన నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించాడు. అలా కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై పుట్టాడు. వసుదేవుడికి తన ముద్దుల కుమారుణ్ణి అతి బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయం కలిగింది. వెంటనే వసుదేవుడు ఆ అర్ధరాత్రి పసివాణ్ణి తీసుకుని బయలుదేరాడు. నందుని మందకుజని తత్సుందరి తల్పమున పరులు చూడకయుండన్ నందను నిను నిజి ఆనగ దుందుభిమరలంగనేగే తొల్లిటి పురికిన్. అలా వసుదేవుడు నందుడు ఉన్న వ్రేపల్లెకు వెళ్లాడు. ఎవ్వరూ చూడకుండా నందుని భార్య యశోద పక్కలో బాలుణ్ణి పడుకోబెట్టాడు. తిరిగి మధురా నగరంలోని తన కారాగారానికి వచ్చాడు. హరి ఏకాదశ సంవత్సరములు నందవ్రజమునతను హరి అని ఎవ్వరు నెరుగకుండా ఆహలధరుతో క్రీడించుచుండే దద్దయు ప్రీతిన్. నందుని గోకులంలో కృష్ణ బాలుడు తనను శ్రీహరి అవతారమని ఎవరికీ తెలియకుండా నందనందనుడిగా అన్న బలరామునితో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఇలా 11 సంవత్సరాలు గడిచాయి. ఆయన్ని శ్రీహరి అవతారమని ఎవరూ గుర్తించలేదు. గోపాలవరులకైనను ఆపోవగతన సమంచితాకారముగింజు పని శ్రీపతి వేడుక గోపాలురగూడి కాచె
గోవత్సములన్. దేవతా శ్రేష్ఠులకు సైతం కన్నుల విందుగా తన దివ్య స్వరూపాన్ని చూపించని ఇందిరాదేవి భర్త తోటి గొల్లపిల్లలతో కలిసి ఆడుతూ ఎంతో వేడుకగా ఆవుల్ని దూడల్ని కాచాడు. అయ్యవసరంబునం కృష్ణుండు లీలా వినోదంబులు తోడి గోపాల బాలురకుం చూపందలంచి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తనతో ఉండే గోపాల బాలురకు తన లీలలు వినోదాలు చూపించాలనుకున్నాడు. వరయమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్పమేదురమకరంద పాన పరితుష్ట మధురతయూధ మాధవీ కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికా పరభృత రాజకీర మృదుభాషల భంగి జలంగి పల్కుచున్. ఆ గోపాల బాలుడు నిర్మలమైన యమునా నదీ జలాలతో పెద్దగా పెరిగి ఘుమఘుమలాడే సువాసనలు గల పూల నుండి చిందుతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమరిచిన తుమ్మెదల గుంపులతో కూడిన మాధవి మంటపాలలో, గోరింట గుబురులులో, ముళ్ల పొదలలో, మంచి గంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరువంకలాగా కూతలు కూస్తూ, కోకెలలాగా రాగాలు తీస్తూ, రామచలకలలాగా రమణీయ పలుకులు పలుకుతూ ఉండేవాడు. శ్రీరమణీ మనోవిభుడు సింహకిశోరము బోలి లీల కౌమార దిశన్ రమా విమల మందిరముంబురుడించు గోతతిన్ నారకమేపుచుండ తన వంశరవస్ఫుట మాధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. లక్ష్మీవల్లభుడైన ఆ నందనందనుడు కృష్ణుడు తన కౌమార దశలో సింహకిశోరంలాగా ప్రకాశించాడు. లీలగా పిల్లెన గ్రోవిని మ్రోగిసు ఆ మధరగాన సుధా సరస్సులో గోగోప బృందాన్ని ముంచి తేల్చి పరవశింపజేస్తూ లక్ష్మీనివాసాలైన గోవుల్ని మేపుతూ ఉండేవాడు. మరియును అంతేకాకుండా చిరకేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులంగరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం కరుణాతీతుల కామరూపులగున కంస ప్రయుక్త క్షపాచరులం కృష్ణుడు సంగరస్థలములంజకాడే లీలాగతిన్. ఆడుకోటానికి చిన్న పిల్లలు గడ్డితో సింహం మొదలైన బొమ్మల్ని తయారు చేస్తారు. ఆట పూర్తి కాగానే వాటిని మళ్లీ చించి తుంచి ప్రేస్తారు. అలానే దయమాలిన వారు కామరూపధారులు కంసుని చారులు అయిన రాక్షస వీరుల్ని ఎందరినో గోవిందుడు కదన రంగంలో అవలీలగా చించి చెండాడాడు. వరయమునా నదీ జల నివాస మహోరగ విస్తృజాస్య విస్ఫురిత విశానల ప్రభల సోకునగ్రాగిన కోపగోధనోత్కరముల నెల్లగాచి భుజగ ప్రవరున్ వెడలంగదోలి తత్సరిదమలాంబుపానమున సంతసమందగజేసే గోతతిన్. యమునా నదిలో భయంకరమైన మహాసర్పం ఒకటి నివాసం ఉండేది. విశాలంగా తెరచిన దాని నోటిలో నుంచి వెలువడే విషాగ్ని జ్వాలల తాపానికి గోపాలకులు తాళలేకపోయేవారు. గో సంపద కూడా బాధపడుతూ ఉండేది. నందనందనుడు ఆ నాగరాజును నదిలో నుండి తరిమేశాడు. గోపకులు గోవులతో కూడిన ఆలమందల్ని కాపాడి వాటికి మళ్లీ ఆ నదిలోని నిర్మలమైన నీటిని త్రాగే అవకాశాన్ని అనుగ్రహించాడు. అందరికీ ఆనందం కలిగించాడు. దివిజాధీషు గురించి వాన కొరకై దీపింప నందాది వల్లవులేటేటనూన సంపదలను లాసంబునం చేయునుత్సవము కృష్ణుడు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ శచీధవు గర్వం బడపంగ అవ్యయముగా తాజేసే గోయాగమున్.
నందుడు మొదలైన యాదవులు వర్షం బాగా కురియటం కోసం ఇంద్రుణ్ణి గూర్చి ఒక ఉత్సవం ఎంతో వైభవంతో ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్పగా చేసేవారు. కృష్ణుడు ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి ఇంద్రుని అహంకారం అడుగంటేలాగా గోపాలురు అందరూ సంతోషించేలాగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో ఎక్కువ వైభవంతో జరిపించాడు. హరిహయుడంత రోష వివశానిల మానసుడై సరోరుహోదరు మహిమం బెరుంగక మదంబడరంగ వలాహకాది భీకర ఘన పంక్తి పంపిన అఖండ శిలామయ భూరి వర్షముల్ గురిసే సమాన గురిశనూన గర్జనల గోకులమాకులమౌచు కుందగన్. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం వచ్చింది. మనస్సు ద్వేషంతో రోషంతో నిండిపోయింది. పద్మనాభుడైన శ్రీకృష్ణుని మహిమ తెలుసుకోలేక అహంకారంతో వలాహకం మొదలైన భయంకర కాలమేఘాల్ని పంపించాడు. ఆ కారుమబ్బులు గోకులమంతా శోకంతో వ్యాకులమైపోయేలా పెద్దగా ఉరుముతూ ఎడతెగకుండా రాళ్ల వర్షం కురిశాయి. ఆతరి మంద కొందలమునందగ వల్లవులెల్ల కృష్ణ ఈ చేతనులెల్ల నిట్టిదడి చిందర వందరలై కలంగుతుం కాతరులైరి నీవు కృపగావుము కావుమనాథనాథ నిర్ధూతగళంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ. అప్పుడు వ్రేపల్లెలోని గోపాలురు గోవులు అందరూ ఆ వర్షానికి అల్లకల్లోలమయ్యారు. గొల్లలంతా తల్లడిల్లి ఒక చోట చేరారు. కృష్ణ రక్షించు రక్షించు, ఈ జడివాన ధాటికి గోకులంలోని సకల జీవులు చీకాకుపడి చిందరవందరలు అవుతున్నారు. దిక్కులేని వారికి నీవే దిక్కు, సజ్జనులను పోషించేవాడవు, దుర్జనులను శిక్షించేవాడవు, నిష్కళంకుడవు అయిన కృష్ణ దయతో కాపాడవయ్యా అని ఇబ్బంగి విపన్నులై పలుక కుయ్యాలించి కృష్ణుండు సజ్జనవర్ధిష్ణుడు గోపగోనివహ రక్షాదక్షుడై దేవతాజనులగింప కరాంబుజాతమున సచ్ఛత్రంబుగా దాల్చ ఓరన గోవర్ధన శైలము తడచరద్రమ్యామరీ జాలము అంటూ ఆ పన్నులైన వ్రేపల్లెలోని గోపాలకులు అందరూ ప్రార్థించారు. సజ్జనుల పెంపు కోరి కృష్ణుడు వారి మొర ఆలకించి గోవులను గోపాలకులను కాపాడటానికి నడుం కట్టాడు. దేవకన్యలు విహరించే చర్యలు గల గోవర్ధన పర్వతాన్ని ఒక్క చేత్తో గొడుగులా ఎత్తి పట్టాడు. ఆ దృశ్యం ఆలోకించి ఆకాశంలోని అమరులంతా బళి బళి అని ప్రశంసించారు. వెండియు ఇంకో విషయం విను. శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా చంద్ర సాంద్రాతపోజ్వలితమగుజు వెలయు బృందాటవీ వీధియందొకనాడు రాసకేళీ మహోల్లాసుడగుచు రుచిర సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తి జనొందిన మూర్తిదనర సలలిత ముఖ చంద్ర చంద్రికల్ గోపికా నయనోత్పలములకానందమొసగ భవ్య చాతుర్య భంగి త్రిభంగియగుచు అబ్జనాభుడు సమ్మోదమతిశయిల్ల లీల పూరించు వరమురళీని నాదమర్థివీతేరవిని మోహితాత్మలగుచూ. శరత్కాలం ప్రారంభమైంది. పూర్ణిమ నాటి నిండు చందమామ పండువెన్నెలలో బృందావనం కన్నుల విందు చేస్తున్నది. ఒకరోజు కృష్ణునికి రాసకేళిపై ఉల్లాసం కలిగింది.
మనోహరమైన యౌవన సౌభాగ్య శోభలతో అందాలు చిందే రూపంతో అతిశయించి ఉన్నాడు. తన ముఖం నుండి వెలువడే చంద్రకాంతులతో గోపికల కనులు అనే కలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగిగా నిలబడి వేణుగానం చేయసాగాడు. ఆ మువ్వంకల ముద్దు కృష్ణుని మురళీ నినాదం వినులవిందుగా విని వ్రేపల్లెలోని గోపికలు మైమరిచిపోయారు. త్రిభంగి మువ్వంకల భంగిమ అంటే ఒక కాలుమీద నిలబడి రెండవ కాలు వేళ్లు నేలను ఆనేలాగా కొంచెం మడిచి నిలబడు భంగిమ. కృష్ణుడు వేణువు వాయిస్తూ నిలబడు విధము. పొతులు మరందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సమున్నతి వలదన్న మానక మనంబున కృష్ణ పదాబ్జ సేవనాన్వితరతి గోపకామినులు వేచనుదేర దయాపయోధి శోభితగతి రాసకేళి సలిపెం తరుణీ నవ పుష్పచాపుడై. వెళ్లవద్దు అని తమ భర్తలు, మరుదులు, కొడుకులు, అత్తలు, మామలు ఎంతగానో చెప్పినా ఏమాత్రం వినకుండా మనసుల లోపల శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆరాధించాలనే ఆరాటం అధికం కావటంతో గోపికలు పరుగు పరుగున వచ్చారు. కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుడు ఆ జవరాండ్ర పాలిట నవ మన్మథుడై రమ్యమైన రాసకేళి నాట్యంతో వారందరినీ ఆనందింపజేశాడు. రాముడు తాను కూడి మధురాపురికింజని అందు వైభవోద్దామనృపాసనంబున ముదంబుననున్న దురాత్ము కంసు దుష్టామర శత్రుదృంచి ముదమారగ తల్లిని తండ్రి రంచిత శ్రీమహితాత్ములై తనరజేసె సరోరుహనాభుడు నదిన్. అనంతరం అన్నగారైన బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు మధురకు వెళ్లాడు. అక్కడ మహావైభవంగా మణిమే సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న మదోన్మత్తుడు, దుర్మార్గుడు, దుష్ట రాక్షసుడు అయిన కంసుని సంహరించాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని బంధవిముక్తుల్ని గావించి భోగభాగ్యాలతో సమున్నతంగా సంతుష్టిపరిచాడు. నలువొప్పంగ షడంగయుక్త మహితామ్నాయంబు చౌషష్టి విద్యలు సాందీపనిచే నిరింగే చెలువొందన్ విన్న మాత్రంబు లోపలనే లోకగురుండు తాన తనకున్ భావింప అన్యుల్ గురుల్ గలరే లోక విడంబనార్థమగు లీలల్గావే అమ్మేటికిన్. శ్రీకృష్ణుడు సమస్త జగత్తు అంతటికీ గురువు, సామర్థ్యము గలవాడు అయి షడంగాలతో కూడిన వేదాల్ని 64 కళల్ని సాందీపని అనే గురువు వద్ద అభ్యసించాడు. నిజానికి ఆ జగద్గురువునకు ఇతరులు గురువుల అవుతారా? ఇవన్నీ ఆ పరాత్పరుడు లోకాచారం కోసం చేసే లీలలు అంతే. మించి ప్రభాస తీర్థమున మృత్యువశంబున పొందిపోయి ఆ పంచజనోదరస్థుడగు బాలకు దేశికనందనుం ప్రబోధంచిత లీల తెచ్చి గురుదక్షిణగా అతి భక్తియుక్తి అర్పించే గురుండు చిత్తమున వెంపెసలార మురారి వెండియున్. చావు ముంచుకొని వచ్చిన గురుపుత్రుడు అతిశయంతో ప్రభాసతీర్థంలోకి పోయి పంచజనుని కడుపులోకి చేరాడు. అధికమైన భక్తిగలవాడే గురువు మిక్కిలి ఆనందించినట్లు ప్రకాశమానమైన తన లీలతో మురారి ఆ పిల్లవానిని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించెను. ఘనుడు విదర్భేషుడన నొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షి పద్మాసమాన రూపశ్రీ విభాసిత కమనీయ భూషణ కంబుకంఠీ చతుర స్వయంవరోత్సవ సమాగత చైద్వసాల్వ మాగధ ముఖ్య జనవరేణ్య
నికర సమావృత ప్రకట సచారిత్ర రుక్మిణిన సమాన రుక్మకాంతి అమరగుప్తామృతంబు విహంగ విభుడు కొనిన కైవడి మనుజేంద్ర కోటిదోలి కమలనాభుండు నిజ భుజాగర్వమలర తెచ్చి వరించెనతని నుదింప వశమే. విదర్భ దేశానికి అధిపతి భీష్ముకుడు, ఆయన ముద్దుల కూతురు రుక్మిణి, అందమైన ఆమె కన్నులు క్రొందామర రేకులు, లక్ష్మి సమానురాలైన లావణ్యరాశి, ఆమె శుభంకరాలైన అలంకారాలతో శంఖం వంటి కంఠంతో సాటిలేని మేటి బంగారు ఛాయతో సంస్థవనీయమైన సత్ప్రవర్తంతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజాధిరాజులంతా వచ్చారు. పూర్వం దేవతలు రక్షిస్తున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు తీసుకునిపోయాడు కదా, అలాగే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి ఆ రాజులందరినీ పరాజితులను చేసి రుక్మిణిని తీసుకుని వెళ్లి పరిణయమాడారు. అటువంటి ఆ జగదేక వీరుణ్ణి పొగడడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? పరువడి బట్టి సప్త వృషభంబుల ముక్కులు గుట్టదద్బల స్ఫురణ సహింపజాలక నృపుల్ తలపడ్డ జయించి నగ్నజిద్ధరణి పునందనన్ వికచతామర సాక్షి ప్రమోది అయి స్వయంవరమున పెండ్లియాడే గుణవంతుడనంతుడనంత శక్తితో. 7 మదించిన ఆబోతులను శ్రీకృష్ణుడు ఎదురొడ్డి తన అపారమైన శక్తితో ఆ ఆబోతులకు ముక్కుతాళ్లు బిగించి వాటిని లొంగదీసుకున్నాడు. శ్రీకృష్ణుని పరాక్రమమును సహింపజాలని రాజులు తనతో తలపడగా వారిని జయించి వికసించిన తామరరెకుల వంటి కన్నులు గల రాజపుత్రి నాగ్నజిత్తిని గుణవంతుడు, అనంతుడు, అనంత శక్తిమంతుడు అయిన గోపాలకృష్ణుడు సంతోషంతో స్వయంవరంలో పెండ్లాడాడు. ప్రతివీరక్షయకారి నాబరగి సత్రాజిత్తనూజా హృదీప్సితముందీర్పదలంచి నాకమునకుం పెంపారగానేగి వర్ణిత శౌర్యోన్నతి పారిజాతమిలకున్లీలాగతిందెచ్చే ఉద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుడననే తన్మాతృడే చూడగన్. శత్రువీరులకు సింహస్వప్నంగా పేరుగాంచిన యదుసింహుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామ మనస్సులోని కోరికను తీర్చడం కోసం స్వర్గానికి జైత్రయాత్ర సాగించి ప్రశంసనీయమైన పరాక్రమాతిశయంతో ఇంద్రుణ్ణి జయించి పారిజాతాన్ని అవలీలగా స్వర్గలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చాడు. అటువంటి జగన్మాన్యుడు కృష్ణుడు సామాన్యుడు కాదు. మానితాఖిల జగన్మయ దేహమున బొల్చు ధరణిదేవికి ప్రియతనయుడైన నరకదానవుని సునాభాఖ్యజనుందు ఘనచక్రధారా విఖండితోత్తమాంగుని జేయ అయ్యవనీలలామంబు వేడిన తత్పుత్రు విపుల రాజ్య పదమున నిల్పి లోపలి మందిరముల చిరముగ నరకుండు శరల పెట్టి అట్టి కన్యలు 116,000 ఆర్తబంధువుడైన పద్మాక్షుజూచి హర్షబాష్పాంబుధారా ప్రవర్షముదవ పంచశరబాణ నిర్భిన్న భావలగుచూ. సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకొనే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు. అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు సునాభము అనే పేరుగల చక్రము అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అనంతరం ధరణిమాత ప్రార్థించగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేశాడు.
ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాలలో చిరకాలంగా మ్రగ్గుతున్న 16,000 నూరుగురు కన్యలు ఆర్తజన రక్షకుడైన కృష్ణుని వీక్షించి అనురాగయుక్తులవుతూ ప్రమోదబాష్పాలు వర్షించారు. లలిత తదీయ సుందర విలాస విమోహితలైన వారి ఇంపొలసిన కోర్కిదీర్చుటకు ఒక ముహూర్తమునన్వరించి కన్యల లలితావరోధ భవనంబులనందరక నిరూపులై కలిసి సుఖస్థితిందనిపే కాంతల భక్తిని తాంత చిత్తలన్. తన సౌందర్య విలాసాలకు వ్యామోహం చెందిన ఆ 16,000 నూరుగురు సుందరిమణుల కోర్కె తీర్చుట కోసం అందాల రాశి నందనందనుడు అయిన కృష్ణుడు ఒక్క సుముహూర్తలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులు ధరించినవాడై అంతులేని అనురాగంతో నిండిన మనసులు గల ఆ కాంతామణులను సంతోషపరచాడు. చతురతతో నందొక్కొక అదివకు పదురేసి సుతులనాత్మసముల ఉన్నత భుజ శక్తులగాంచను వితతంబై కీర్తి దిశల వినుతికి నెక్కెన్. చతురకళానిధి అయిన శ్రీకృష్ణుడు ఒక్కొక్క భార్యకు తనకు సాటి అయిన మేటి పరాక్రమం గల కుమారులను 10 మంది చొప్పున ప్రసాదించాడు. నలుదిశలా విశాలమైన యశోదీప్తులు నిండించాడు. మథురాపురము చతుర్విధ బలౌఘములతో నవరించిన కాలయవన సాల్వమగధ భూపాలాది మనుజేంద్రలోకంబు సైన్యయుక్తముగాగ సంహరించి తన బాహుశక్తి చిత్తములనథించిన భీమపార్థులకును దామ విజయమొసగి తద్వైరులను కడంగగదృంచి బాణశంబరముర పల్వలాది ధనుజనాయక సేనా విధానములను హలధరాది సమేతుడై హతులజేసే దంతవక్త్రాది దైత్యులు తన్నునెదుర భండనములోన త్రుంచే దోర్బలము మెరసి. కాలేవనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజులు అందరూ చతురంగ బలాలతో కూడి మథురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానికంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు. మనస్ఫూర్తిగా తన అండదండలను అర్థించిన భీమార్జునులకు సాటిలేని విజయశ్రీని సమకూర్చాడు. మదోన్మత్తులైన వారి శత్రువులను తుదముట్టించాడు. బలరాముని వెంటబెట్టుకుని బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు అనే రాక్షస నాయకుల్ని సేనలతో సహా నెలకొల్చాడు. కదనరంగంలో ఎదిరించిన దంతవక్త్రుడు మొదలైన దానవుల్ని అవక్రవిక్రమంతో సంహరించాడు. వెండియం కృష్ణుండు కౌరవ పాండవ భండనమ్మునకు తోడ్పడి రాజన్యుల అన్యోన్యమాత్సర్యోత్సాహ సమేతులై సైనిక పాదఘట్టనంబుల ధరాచక్రంబు కంపింప అనన్య సామాన్యంబులైన శంఖభేరీ ప్రముఖ తూర్యఘోషంబుల నింగిమృంగ తురంగ పరిఘా సముద్భూత ధూళిపటల పరిచ్ఛన్న భానుమండలంబుగా చనుదించి కురుక్షేత్రమున మోహరించిన ఉభయపక్షబలంబులందునుమాడి నిఖిల రాజ్య వైభవ మదోన్మత్తుండైన సుయోధనుండు నిఖిలరాజ సమక్షంబున కర్ణ శకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతరంబు కుంతీనందనుకు ఎగ్గుచేసిన దోషంబునం చేసి సంగరరంగంబున భీమ గదాఘాతంబునం తొడలు విరిగి పొడవింబడి గతాయుశ్రీ విభోయిండయుండ చూచినం గదా పరితుష్ట చిత్తుండనగుదునని అపరిమిత బాహుబలోత్సాహులైన భీష్మ ద్రోణ భీమార్జునుల చేత నిఖిల ధరాపతుల అష్టాదశాక్షౌహిణీ బలంబులతోడం దునిమించి మరియు స్వసమాన బలులైన యదువీరుల జయింప ఎంతవారలకైనం తీరదు. మధుపాన మద విఘూర్ణితామ్ర విలోచనులై ప్రవర్తించు యాదవులకు అన్యోన్య వైర్యంబులు కల్పించి పోరించి ఇతరేతర కరాఘాతంబులం హతులై తన్ను కలసినంగాని భూభారం ముడుగదని చిత్తంబునం తలంచి అంత ధర్మనందనుచే నిస్సపత్నంబు రాజ్యంబు పూజ్యంబుగా చేయించుచు మర్త్యులకు కర్తవ్యంబులైన ధర్మపథంబులు చూపుచు బంధుమిత్రులనెల్ల పరితోషంబునొందించుచు తత్పరోక్షంబున వారి వంశం ఉద్ధరింపం దలంచి అభిమన్యు వలన
ఉత్తరయందు గర్భంబు నిలిపి గురుతనయ ప్రయుక్త మహిత బ్రహ్మాస్త్రపాదంబునం తద్గర్భదళనంబు కాకుండా అర్భకుని రక్షించి నిజపదారవింద సేవారతుండైన ధర్మసుతికే కీర్తి ప్రతాపంబులు నివ్వటిల్లం తురంగమేధంబులు 3 చేయించి వెండియు. దుర్యోధనుడు సమస్త మహిరాజ్య మహాసంపత్తి వలన మదోన్మత్తుడు అయ్యాడు. కర్ణాశకుని దుశ్శాసనుల దురాలోచనలు దుర్బోధలు తలకెక్కి తెగనిక్కి పాండవులకు తగని ఎడతెగని ఎన్నెన్నో ఎగ్గురు చేశాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా సంగ్రామంలో భీముని ప్రచండ గదాఘాతంతో తొడలు విరిగి ప్రాణాలు సురిగి రాజ్యం పోయి ప్రతిష్ఠ గోల్పోయి భూమి మీద పొరలాడుతున్న రారాజును చూడాలని వేడుక కలిగింది. శ్రీకృష్ణునికి కౌరవ పాండవుల పోరాటం నిశ్చయమైంది. ఉభయ పక్షాల రాజులు పెచ్చుపెరిగిన మత్సరంతో ఉరకలు వేసే ఉత్సాహంతో కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు. సైనికుల పాదఘట్టనలకు భూమి కంపించింది. శంఖధ్వానాలకు భేరిపటహాది వాద్యధ్వనులకు ఆకాశం దద్దరిల్లింది. గుయాల డెక్కల తొక్కిడికి రేగిన పరాగపటలాలు సూర్యమండలాన్ని కప్పివేశాయి. ఒకరి చేతిలో మరొకరు చొప్పున చచ్చి తనలో చేరితే తప్ప భూభారం తగ్గదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అపరపరాక్రమోపేతులు అపరిమితోత్సాహ సమేతులు అయిన భీష్మ ద్రోణులను ఒక పక్షంలోనూ భీమార్జునులను ఒక పక్షంలోనూ నిలిపి మదోన్మతులైన మహీపతులతో పాటు 18 అక్షోహిణుల సైన్యాన్ని సైతం చంపించాడు. తనతో సమానమైన బలం గల యాదవ యోధుల్ని నిర్జించటం ఎంత బలవంతులకైనా సాధ్యం కాదు. అందువల్ల మద్యపానం వల్ల మత్తెక్కి గెరగెర తిరుగుతూ ఎഴబడిన కన్నులతో కన్నుమిన్ను గానని యదువీరులకు వారిలో వారికే వైరాలు పెట్టించి పోరాటాలు పుట్టించి తుదకు అందరినీ తుదముట్టించాడు. అలా అన్యోన్యం కొట్టుకుని మరణించి తనలో చేరితేనే కాని భూభారం తగ్గదని భావించిన వాసుదేవుడు ధర్మరాజుచే నిష్కంటకమైన రాజ్యాన్ని ప్రశంసనీయంగా పాలింపజేశాడు. మానవులకు ఆవశ్యకాలైన ధర్మ మార్గాలను ప్రతిష్ఠించాడు. బంధువులకు మిత్రులకు పరమానందాన్ని కలిగించాడు. పాండవ వంశాన్ని నిలుపదలచి అభిమన్యుడి అర్ధాంగి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అమోఘమైన బ్రహ్మాస్త్రం వల్ల ఆమె గర్భంలోని అర్భకుడికి హాని కలుగకుండా కాపాడాడు. తన చరణ కమలసేవా పరాయణుడైన ధర్మతనుడు ధర్మరాజు పేరు ప్రతిష్టలు శౌర్య సాహసాలు ప్రకటితం అయ్యేలా ఆయన చేత 3 అశ్వమేధయాగాలు చేయించాడు. వలనొప్పలౌకిక వైదిక మార్గముల్ నడపుచు ద్వారకా నగరమందు అవిదితాత్మీయ మాయా ప్రభావమున నిస్సంగుడయుండి సంసారి పగిది చెంది కామంబుల చేత విమోహితుండై సుఖించుచు ముదితాత్ముడగుచు వంచిత స్నిగ్ధ స్మితావలోకముల సుధా పరిపూర్ణ సల్లాపములను శ్రీనికేతనమైన శరీరములను పాండునందన యదుకుల ప్రకరములను లీలకారుణ్యమలయ పాలించుచుండే ఆర్తరక్షాచనుండు నారాయణుండు. భక్తరక్షణ దీక్షా పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకా పట్టణంలో నివసిస్తూ వైదికములు లౌకికములు అయిన సముదాచారాలను సక్రమంగా చక్కగా నిర్వహిస్తూ తన మాయామహత్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు. ఏమీ అంటనివాడి కూడా సంసారిలాగా కోరికలకు ఆకర్షితుడైన వాని లాగా భోగభాగ్యాలతో నిత్య సంతోషి అయి ఉన్నాడు. సౌందర్యలక్ష్మికి మందిరమైన దేహంతో అతిశయించిన స్నేహంతో చిరునవ్వుల విరిసే కడగంటి చూపులతో అమృతం కురిసే సరస సల్లాపాలతో ఇటు పాండవులను అటు యాదవులను ఆనందింపజేస్తూ కరుణతో లాలించి పాలించాడు. సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రికనొప్పు రమణీయ శారద రాత్రులందు సలలిత కాంచన స్తంభ సౌధోపరి చంద్రకాంతోపల స్థలములందు మహిత కరేణుకా మధ్య దిగ్గజముల గతిని సౌదామనీ లతల నడిమి
నీలమేఘంబులలీల ముక్తామధ్యలాలిత శక్రనీలములభాతి సతత యౌవన సుందరీయుత విహారుడగుచూ సతులందరందర కన్ని రూపములను క్రీడించ పెకబ్జములు శలంగి నందనందనుడభినవానందలీల నందనందనుడభినవానంద లీల. పౌర్ణమి రోజు పండు వెన్నెల వెలుగులతో విరాజిల్లే శరత్కాల రాత్రులలోనూ అందమైన మేలిమి బంగారు స్తంభాలు గల సౌధాల పైంతస్తుల్లోని చలువరాతి తిన్నెల మీద తరగని తారుణ్యం చెరగని సౌందర్యం గల అంగనలతో కూడి క్రీడించాడు. అందమైన ఆడు ఏనుగుల సమూహం మధ్య దిగ్గజాలు తిరిగినట్లు, మెరుపుతీగల నడుమ నీలిమేఘాలు విహరించినట్లు, ముత్యాల సందున ఇంద్రకాంత మణులు ప్రకాశించినట్లు అందగత్తెలు అందరికీ అన్ని రూపాలు ధరించిన నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు సరికొత్త ఆనందాలతో ఎన్నో సంవత్సరాలు విహరించాడు. అంతనొక్కనాడు అలా ఉండగా ఒకరోజు మునివరులే గుదేర యదుభోజవరేణ్యులు గూడిముట్ట పల్కిన గనలొంది వారు తమకించి శపించిన కొన్ని మాసముల్ సనునెడ దైవయోగమున జాతర బోసమకట్టి వేడుకల్ నునముల దొంగలింప గరిమన్ నిజయానములెక్కి యాదవుల్. ఇలా ఉండగా కొంతమంది మునీశ్వరులు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు కొందరు యాదవ కుమారులు వారిని చుట్టుముట్టి ఎత్తిపొడుపు మాటలతో వారి మనస్సు నొప్పించారు. అందుకు వారు ఆగ్రహించి ఘోరంగా శపించారు. కొన్ని మాసాలు గడిచిన పిమ్మట దైవయోగం వల్ల యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేయాలని తలపెట్టారు. మిక్కిలి కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ తమ తమ వాహనాలెక్కి జాతర కోసం ప్రయాణమయ్యారు. కోరి ప్రభాస తీర్థమున కుంజని తన్నది గృంకి నిర్మలోదారతనందు దేవముని తర్పణముల్ పితృతర్పణంబులున్ వారని భక్తి చేసి నవవత్సలతో బొలుపారు గోవులన్ భూరి సదక్షిణాకముగా భూసురకోటికి నిచ్చి వెండియున్. అలా వెళ్లిన యాదవులు అందరూ ప్రభాస తీర్థానికి చేరారు. ఆ నదీజలాల్లో స్నానాలు చేశారు. అరమరికలు లేని ఉదారబుద్ధితో దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచారు. అపారమైన భక్తితో లేగదొడలతో కూడి ఉన్న చూడముచ్చటైన గోవులను భూరి దక్షిణలతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చారు. అజిన పటరత్న కంబళ రజత మహారజత తిలధరావర కన్యా గజతురగరథములను సద్విజ కోటికి నిచ్చి పెంపుదీపింపంగన్. అనంతరం జింక చర్మాలు, మంచి మంచి వస్త్రాలు, రత్నకంబళ్లు, వెండి, బంగారము, నువ్వులు, భూములు, చక్కని కన్యలు, ఏనుగులు, గుగ్గాలు, రథాలు బ్రాహ్మణోత్తములకు బహుకరించారు. ఇట్లు సఫలంబులైన భూదానంబు మొదలుగా గల దానంబులను నంబులుగా భగవదర్పణ బుద్ధి చేసి అనంతరంబ. ఇలా పంటలతో కూడిన భూములు మున్నగునవి భగవంతునికే ఇస్తున్నామన్న భావంతో ఏమాత్రం వెలితి లేకుండా దానం చేశారు. యసగుమోదంబు సంధిల్లనిష్టమైన రసిక మృదులాన్నమర్థిపారణలు చేసి మంజులాసవ రసపానమతులగుచూ గడగి అన్యోన్య హాస్యవాక్యముల గలగి. ఇలా దానధర్మాలు చేసిన తర్వాత యాదవులందరూ సంతుష్టిగా నచ్చిన మృష్టాన్నాలను కడవు నిండా తిని మధుర మోహనమైన మద్యాలు తాగి మత్తెక్కి మైమరిచి పరస్పరం పరిహాసపు మాటలతో మొదలుపెట్టి కలతలు కలహాలు మొదలుపెట్టారు. ఇట్లు తమలోన మదిరాపానమద విఘూర్ణిత తామ్రలోచనులై మత్సరంబుల నొండురునం పొడిచి
సమస్త యాదవులను వేణుజాత అనలంబున తద్వంశ పరంపరలు దహనంబునందు చందంబునం పోలిసిరి. అది అంతయును గనుంగుని శ్రీకృష్ణుండప్పుడు మధుపానం వలన మత్తెక్కిన వారి కళ్ళు బాగా ఏర్పెక్కాయి, కళ్ళు తిరగసాగాయి. మత్సరాలు పెచ్చు పెరిగి ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు. ఎలా అయితే వెదుళ్ల రాపిళ్లు వల్ల ఆవిర్భవించిన అగ్నిజ్వాలల్లో వెదురు పొదలన్నీ దగ్ధమైపోతాయో అలానే యాదవులు అందరూ నాశనమయ్యారు. ఈ యాదవకుల విధ్వంసం అంతా శ్రీకృష్ణుడు తిలకించాడు.